ఉప ఎన్నికలో చాలా గట్టిగానే కష్టపడ్డారు. భారీ మెజారిటీ తోటి హైదరాబాద్ పట్టణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. వాస్తవాల ద్వారానే మీరు గెలిచామనుకుంటున్నారా? 100%. మీరు విపరీతమైనటువంటి రిగ్గింగ్ చేశారు, అదేవిధంగా డబ్బులు ఘోరంగా పంచిపెట్టారు. ఈ గెలుపు గెలిపేనా? ఏ గెలుపన్నా 100% గెలుపు. అంటే ఎలా గెలిచినా కూడా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ ఓట్ షేర్ పెరిగిందని అనుకోవచ్చు. ఇక్కడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు, నవీన్ యాదవ్ గారు మా క్యాండిడేట్. ప్రజల కోసమే చేశారా? అరే 100%. మీ పార్టీ గెలవడం కోసం చేసుకున్నారు. అసలు మీరు గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అక్కడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా మేము అజరుద్దీన్ గారిని ఒప్పించి మెప్పించి మేము బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినాము. అదేంటి గెలవలేకమేమో అని ఉద్దేశంతో ఇతను పెట్టినట్టున్నారు. అజరుద్దీన్ గారు గతంలో పెట్టినప్పుడు కూడా గెలవలేకపోయారు, ఇప్పుడు పెట్టే ఉపయోగం ఉండదని. 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలో. అవును. మరి 2 సంవత్సరాల్లో కూడా ఏం చేయలేదు కదా మీరు కూడా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ కోటేస్తే మీ రేషన్ బంద్ అవుతుంది, బీఆర్ఎస్ కోటైతే మీ కరెంట్ బంద్ అవుతుంది, బీఆర్ఎస్ కోటేస్తే గ్యాస్ బంద్ అవుతుంది అని చెప్పినాక కూడా ఎలా గెలిచారో నాకైతే అర్థం కావట్లా. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్యలో అనేక సంవత్సరాలకు వెళ్ళి ఆ ప్రజల కష్ట సుఖాల్లో వారి భాగస్వామ్యమై వాళ్ళ మధ్యలో ఉండి ప్రణవ్కి మీకు అసలు పడట్లేదు, 2 వర్గాలుగా చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఏంటి మీ ఇద్దరి మధ్యగా వర్గపోరు ఏంటి? 2 సంవత్సరాల్లో సాధ్యం కానీ ఇంకా సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళకి ఇస్తానన్నటువంటి 2,000 పెన్షన్ కాకుండా 4,000 పెన్షన్ ఇచ్చారా? ఇంకా నిరుద్యోగులకి భృతి ఇచ్చారా? ఇంకా మీ మంత్రి గారే తులం బంగారం మేము ఇవ్వలేమని చెప్పారు. అదేవిధంగా హనుమంతరావు గారు కూడా గప్పుడు ఎద్దరో పోయి 30,000 ఉంటే ఇప్పుడు 1,30,000 అది మేము అడిగితే అన్నాడు ఆయన. బీసీలకి మంచి అభ్యున్నతమైనటువంటి వాళ్ళని కూడా లిఫ్టప్ చేయాలనుకుని ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. పాత పద్ధతిలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అడిగేటియే నన్ను అడగాలను. సరే, ఒకరోజు కెమెరా పట్టుకుని మీరు ఇద్దరం బస్సులో ప్రయాణం చేద్దాం. పక్కానే దీనికి రెడీయా? ఇన్ కేస్ గిన మహిళలు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఇష్ట పెడతారా జర్నలిజం? నేను జర్నలిజం విడిచి పెట్టేస్తా. మహిళలు హ్యాపీగా ఉన్నారు ఓకే, లేదంటే మీరు ఎమ్మెల్సీ విడిచి పెట్టేస్తారా? ఇష్ట పెడతారు పక్కా 100%. నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజాపాలన పేరుతోటి మరి రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 25,000 వరకు మెజార్టీతోటి మరి విజయం సాధించింది. సో ఉప ఎన్నిక జరిగిన విధానం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం వీటన్నిటి మీద ఒక్కసారి దాని మీద చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. సో మరి బల్మూరి వెంకట్ గారు యువనాయకుడు, అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. దాదాపుగా రెహమత్ నగర్ అండ్ కార్మిక్ నగర్కి సంబంధించి 7 బూతుల్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన మన ముందున్నారు. సో మరి నవీన్ యాదవ్ గెలుపు విషయంలో బల్మూరి వెంకట్ గారు చాలా అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. సరే, మరి నిజంగానే ఆ గెలుపు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, మరి బీఆర్ఎస్ పార్టీ వారి మీద చేసినటువంటి అలిగేషన్స్ ఏంటనేది ఒకసారి మనం క్లారిటీగా చర్చించుకుందాం. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ ప్రతిదీ కూడా ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచారు, రిగ్గింగ్ జరిగింది అంటూ విత్ ప్రూఫ్స్తో సహా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గెలిపే కాదంటూ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో అనేక అంశాలు ఇప్పుడు వెంకట్ గారితో చర్చిద్దాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే అన్న.
వెంకట్ గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? అవును, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. ఓకే. సో స్టెబిలిటీగా ఉంది హెల్త్ అంతా. ఆల్ గుడ్. సో ఎందుకంటే ఉప ఎన్నికలో చాలా గట్టిగానే కష్టపడ్డారు. దాదాపు 7 బూతుల్లో నాకు తెలిసి 2192 మంచి మెజార్టీ. అంతకుముందు అజరుద్దీన్ ఉన్నప్పుడు 1400 ఏమో అవును వచ్చింది. ఓకే. సో ఎలా చూస్తున్నారు? అంటే ఈ అంశాలన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏ ఎన్నిక వచ్చినా కూడా, ఏ పార్టీ కన్నా కూడా, అంటే ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల రీత్యా అది సర్పంచ్ ఎన్నిక కానీ, ఎమ్మెల్యే ఎన్నిక కానీ, లేదా ఏ చిన్న ఉప ఎన్నిక కానీ, అన్ని పార్టీలు కూడా కంప్లీట్గా అన్ని బలాల్ని మనము ఏదైతే పెట్టి గెలవాల్సిన ఒక పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో ఉంది. సరే, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కానీ. అండ్ ప్రతి ఎన్నిక కూడా మనకు ఒక రిఫరెండం లెక్క భావించాల్సిన అవసరంగా ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి ఎన్నిక కూడా మన పరిపాలనకి రిఫరెండంగా భావించి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రిజల్ట్ మంచిగా రాకపోతే అధైర్యపడేది లేదు, రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పి అతి ఉత్సాహపడేది లేదు. సో ప్రతి దాంట్లో కూడా నేర్చుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ నగర పరిధిలో మాకు లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ టైంలో మేము గెలవలేకపోయినాం. ఇక్కడ ప్రజలు మా పైన విశ్వాసాన్ని పెట్టుకోలేదు. ఎక్కువ మటుకు ఇక్కడ మాకు ఓటింగ్ చేసి మా అభ్యర్థులు ఎవరు సిటీలో గెలవలేకపోయినారు. సో ఈ ఎన్నికల్లో మా 2 సంవత్సరాల పరిపాలనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా హైదరాబాద్ నగర పట్టణానికి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, ఏదైతే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు మెరుగైన పరిపాలనకి ఏదైతే సంబంధించి హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ఏంటంటే పదే పదే ప్రతిపక్షాలు ఇది మేము సరిగా పరిపాలన చేయలేదు, హైదరాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి కేటీఆర్ అండ్ కంపెనీ, ఈ కేడీ కంపెనీ పదే పదే మాట్లాడుతూ ఉండే. సో మాట్లాడిన సందర్భాల్లో మేము కూడా మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉండే ఈ ఎన్నికతోటి. అంటే నిజంగా ప్రజలు మా పైన విశ్వాసం ఉందా లేదా, ప్రజలు ఏమి కోరుకుంటారు, ప్రజల ఒక నాడి ఏ రకంగా ఉందో, ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయిలో మేము కూడా బూతుల వారీగా బాధ్యతలు తీసుకొని మేము పనిచేస్తుండే. సో పనిచేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పైన అపారమైన గౌరవం, నమ్మకం ప్రజల మాటల్లో చాలా స్పష్టంగా మనకు కనబడ్డది. సరే, మేమెంత పనిచేసినా కూడా గవర్నమెంట్ పైన పాజిటివిటీ లేనిది, మా పరిపాలన పైన పాజిటివిటీ లేనిది, అంత మెజారిటీ రావడం అనేది అసాధ్యం. అంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు. ఎందుకంటే నేను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థిని, అతి ఖరీదైన ఎన్నికల్లో నేను పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా అన్ని అస్త్రాలను వాడింది, ఎన్ని వాడాలి అన్ని అస్త్రాలను వాడింది. అయినా కూడా ప్రజలు అక్కడ వాళ్ళకి ఓట్లు వేయలే. వ్యక్తిగతంగా ఆ రోజున్న పరిస్థితుల రీత్యా ఈటల రాజేందర్ గారిని పైన సానుభూతితోటి ప్రజలు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అని ఒక స్కీమే తీసుకొని వచ్చారు, పైలట్ ప్రాజెక్ట్. అయినా కూడా ఆడ దళిత సోదరులు కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేలే, ఈటల రాజేందర్ గారు గెలిచారు. దాని తర్వాత వాళ్ళ జనరల్ ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టారు. సార్ అది సబ్జెక్ట్ వేరే. కాకపోతే ఇష్యూ అనేది ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గెలిపియాలని అనుకుంటేనే, ప్రజలు మ్యాండేట్ ఇవ్వాలనుకుంటేనే మనం చేసిన పనికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. ప్రజలు ఓటు వేయొద్దు అని అనుకుంటే మనం ఎన్ని చేసినా ఓన్లీ మనం చేయగలిగేది పోల్ మేనేజ్మెంట్. ఓటింగ్కి రాని వాళ్ళకి వెసులుబాటు కల్పించి వాళ్ళని ఓటుకి తీసుకొని వచ్చి వాళ్ళని మనము ఓటు వేయాల్సిందే అని చెప్పి మనం వాళ్ళని ఏదైతే సంబంధించి పదే పదే కాల్స్ చేసి వాళ్ళని రిపీటెడ్గా చెప్పి తీసుకురాగలుగుతాం. కానీ ఓటు ఎవరికి వేయాలనేది అంతిమ నిర్ణయం ఓటర్ చేతిలో ఉంటుంది. మా పరిపాలన, మా ముఖ్యమంత్రి గారి పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలన నచ్చి ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్యలో అనేక సంవత్సరాలకు వెళ్ళి ఆ ప్రజల కష్టసుఖాల్లో వారి భాగస్వామ్యమై వాళ్ళ మధ్యలో ఉండి వారి సమస్యల్ని పరిష్కరిస్తుండు కాబట్టి అది కూడా మాకు ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చేసిన పని మేము సమయాన్ని కేటాయించడం వలన ఆ మెజారిటీ అనేది సాధ్యమైంది. అండ్ ఇది కంప్లీట్గా అంటే కాంగ్రెస్ పార్టీలున్న ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కింది స్థాయి మా కార్యకర్త స్థాయి వరకు, పిసిసి అధ్యక్షుని స్థాయికి వెళ్ళి మా దగ్గర ఉన్న ఏదైతే కౌన్సిలర్, కార్పొరేటర్ స్థాయి వరకు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకి వాస్తవాలు చెప్పి వివరించడం వలన ఆ ఓట్లు అనేటి ఈరోజు మాకు సాధ్యమైంది. వాస్తవాల ద్వారానే మీరు గెలిచామనుకుంటున్నారు? 100% మీరు అలా అనుకుంటున్నారు. కానీ బయట నుంచి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే మీరు విపరీతమైనటువంటి రిగ్గింగ్ చేశారు, అదేవిధంగా డబ్బులు ఘోరంగా పంచిపెట్టారు,
ఓట్లు జరుగుతున్నప్పుడు కూడా, ఓట్లు వేస్తున్నప్పుడు కూడా పక్కకు పిలిచి డబ్బులు పంచినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటూ కూడా ఈరోజు ఒక అపార్ట్మెంట్లోనే దాదాపు 48 ఫేక్ ఓట్లను పట్టుకున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇదే కాదు, దాదాపుగా ఒక లిస్టే పెట్టి కేటీఆర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు, ఇన్ని దొంగ ఓట్లు పెట్టి. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీరు నిష్పక్షపాతంగా చెప్పండి వెంకట్ గారు, ఈ గెలిపేనా? మీరు కరెక్ట్గా చెప్పండి. రవణ, ఏ గెలుపు అన్న 100% గెలుపు లెక్కనే చూడాల్సి వస్తుంది. ఎలా గెలిచినా కూడా ఓడిపోయినోడు కారణాలు ఎత్తుక్కుంటాడు. ఓడిపోయినోడు ఏదైతే తన ఓటమికి కారణాలు ఎత్తుకొని ఏ రకంగా ఈ యొక్క నెపాన్ని, ఈ ఓటమిని ఎవరిపైన నెట్టేసేయాలనే దానికి కారణాలు ఎత్తి చూపుతారు. సరే, ఎక్కడన్నా కూడా వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల సంబంధించి ఓట్లు అనేటి అని కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో ఉంటుందా, కాంగ్రెస్ చేతిలో ఉంటుందా అందరికీ తెలుసు. సెంట్రల్ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అంటే ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నువ్వు ఆ ఎవిడెన్సెస్ కూడా నువ్వు పెట్టినవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నీకు క్లారిటీ కూడా ఇచ్చింది. సెకండ్ పాయింట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైన రోజుకెళ్ళి బాబమ్మడిదిలో జోడెద్దులు లెక్క ఇద్దరు కూడా జూబ్లీ హిల్స్ పైన పడి దండయాత్ర చేసే ప్రయత్నం చేశారు కుటుంబ సమేతంగా. హరీష్ రావు గారు రాలేదే, ఎక్కడ కూడా చేయలేదే. బాబా మరుదులు ఇద్దరు చేసారు. తర్వాత హరీష్ రావు గారి తండ్రి గారు చనిపోయిన తర్వాత హరీష్ రావు గారు ఇంట్లో ఉండి ఇంటి దగ్గరికి వెళ్ళి మానిటరింగ్ చేశారు. పీక్ టైంలో ఆయన రాలేకపోయారు, వారు మానిటరింగ్ చేశారు. సరే, కేటీఆర్ ఉండి పదే పదే చెప్పి ఇది కార్కి బుల్డోజర్ కి మధ్యలో జరుగుతున్న ఎన్నిక, ఇది రిఫరెండం గా మీరు భావిస్తారా అని చెప్పి మీ సొంటి జర్నలిస్టులు మా ముఖ్యమంత్రి గారిని అడిగినా కూడా 100% దీన్ని రిఫరెండం గా భావిస్తామని చెప్పి మేము కూడా అదే ఆ సవాల్ని స్వీకరించడం జరిగింది. స్వీకరించి క్లియర్ కట్ గా ఎలక్షన్స్ పోల్ పర్సెంటేజ్ కూడా ఓన్లీ 3-4% పెరిగింది అప్పటికిప్పటికి. లాస్ట్ టైం అయితే గోపీనాథ్ గారు గెలిచినప్పుడు ఏదైతే ఓటింగ్ ప్యాటర్న్ అయిందో సేమ్ ఓట్ షేర్ పోల్ అయింది, ఓ 2-3% మినాయిస్తే. నిజంగానే మీరు అన్నట్టు 1000-2000 మెజారిటీయో నెక్ టు నెక్ వస్తే మీరు అన్నట్టు ఆ అధికారంలో ఉండి ఇది గెలుపా అని చెప్పి మీరు అంటే సార్ నిజంగానే దానికి నేను ఏకీభవిస్తుండే. 24,000 పైచిల్కు ఓట్లతోటి ఈరోజు నవీన్ యాదవ్ గెలిచిండు. మెజారిటీ ఓట్ షేర్ పోలైన దాంట్లో 70% ఓట్ షేర్ నవీన్ యాదవ్ పోలైంది పోలింగ్ పర్సెంటేజ్లో. అరే అంత క్లియర్ కట్గా అంత భారీ మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలిస్తే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ అండ్ కంపెనీ చేస్తే ఎట్లా? అసలు నిజంగా కేటీఆర్కి సిగ్గుంటే దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి రాజీనామా చేయాలి. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి మేము మాట్లాడతలేము. ఆయన నైతిక బాధ్యత వహించాలి. ఈ ఓటమికి కారణం నేను అని చెప్పి ఆయన వహించకుండా హరీష్ రావు గారు ప్రయత్నించినా గెలవలేకపోయినామని చెప్పి ఆయన హరీష్ రావు పైన నెట్టేసే ప్రయత్నం చేసిండు. హరీష్ రావు గారేమో మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను రాలేకపోయినా కాబట్టి కేటీఆర్ అంతా చూసుకుంటు కాబట్టి పాపం మంచి రిజల్ట్ రాలేని హరీష్ రావు కేటీఆర్ పైన నెట్టేసుకునే ప్రయత్నం చేస్తుండు. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేము ఓడిపోయినాం లాస్ట్ టైం. మేము యాక్సెప్ట్ చేసినాం. అది మేమేం దాన్ని వేరే రకంగా మేము మాట్లాడలేదే. ఈరోజు అది కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఏకదాటిపైకి వచ్చి మేము బలంగా పోటీ చేసిన కాడ మీరు అభ్యర్థిని పెట్టద్దు, మీరు బలంగా పోటీ చేస్తే మేము అభ్యర్థిని పెట్టము అంటే వాళ్ళు లోకపై 100% కదా, క్లియర్ కట్ గా కనబడుతుంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 65,000 ఓట్లు పడ్డాయి కిషన్ రెడ్డి గారికి, ఏది ఎంపీ ఎలక్షన్. మరి ఇప్పుడు ఎందుకు ఓట్ షేర్ తగ్గింది? కేవలం 17,000 సరిపెట్టుకున్నారు. ఎందుకు? మీకు జనరల్ ఎలక్షన్ టైంలో కూడా మీ అభ్యర్థికి దాదాపు 15% ఓట్ షేర్ వచ్చింది. ఇవాళ అది 10 లోపల ఎందుకు పడిపోయింది? దానికి కారణం ఏంది? అండ్ ప్రతి ఎన్నికను కూడా మీరు అంత సీరియస్ గా తీసుకునే భారతీయ జనతా పార్టీ ఎన్నికను ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? ఎందుకు కేవలము భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకున్నా మీరు తీసుకొని ఇవ్వలేదు కదా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 130,000 మంది అవునండి, 130,000 మంది ఏదైతే మైనార్టీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఆల్రెడీ మీ హక్కులు చేసుకునే ప్రయత్నం చేశారు కదా. లేకపోతే ఆగమేఘాల మీద ముందు ఎందుకు ఎలక్షన్ ముందు ఆయనకి ఎందుకు మనకి మంత్రిని ఎందుకు చేయాలి? ఆయన్ని ఏదన్నా కూడా మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక బై ఎలక్షన్ లో పోటీ చేసి అభ్యర్థిని బరిలో దింపే అభ్యర్థిని 15 రోజుల ముందు కేబినెట్ లోకి తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. బరిలో దింపే అభ్యర్థి ఈడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు. ఫస్ట్ క్యాండిడేట్ ఆయన అనుకున్నారు కదా. ఇక్కడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు, నవీన్ యాదవ్ గారు మా క్యాండిడేట్. భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ లో బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ని 15 days బిఫోర్ కేబినెట్ లోకి తీసుకొని ఆయన అభ్యర్థిగా ప్రకటించారు.
ఈ రోజు వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరన్నా కూడా ప్రతి ఎన్నికలు కూడా ఉండంగా ఇలాంటి చేయకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోతే గవర్నర్ గారు స్వేరింగే చేయరు, ప్రమాణ స్వీకారమే చేయరు. అది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఎలక్షన్ కోడ్ పరిధిలో ప్రమాణ స్వీకారం చేసిన ఏరియా రాదు. అజరుద్దీన్ గారు అక్కడ క్యాండిడేట్ కాదు. అట్లాంటప్పుడు అది ఏ రకంగా ఎలక్షన్స్ ని ప్రభావితం చెయ్యదు అని చెప్పి భావించే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ ఓట్ షేర్ పెరిగిందని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఉందే పొలిటికల్ పార్టీలా మనం ఏది చేసినా లబ్ధి కోసం, ప్రజల కోసము, ప్రజలకు దానికి సంబంధించి మ్యాండేట్ కోసమే చేయడం జరుగుతుంది. ప్రజల కోసమే చేశారా? మీ పార్టీ గెలవడం కోసం చేసుకున్నారు. ఎవరన్నా కూడా దానికోసమే కదా. ఇప్పుడు మీరు రెఫరెండం అని దేనికి అంటారు? ఇప్పుడు మీరు రెఫరెండం అని దేన్ని అంటారు? ఇప్పుడు నా పరిపాలన చూసే కదా రెఫరెండం అంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ కి టికెట్ ఇచ్చిండ్రు. జనరల్ ఎలక్షన్ లో కూడా వారికే ఇస్తారని అనౌన్స్ చేసారు ఎక్కడన్నా? లేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సింపతి కార్డు ప్లే చేశారు. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఏదైతే వారి సంతాపం తెలియజేయడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వము, అసెంబ్లీ సమావేశాల్లో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాపాన్ని తెలియజేయడానికి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అప్పుడు గుర్తురాని సింపతి, ఎలక్షన్ సమయంలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మాగంటి సునీత గారిని గెలిపివ్వమని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు. వాళ్ళు చేసేవి వాళ్ళకి కనబడాయి. మేము ప్రజల బాగు కోసము, ప్రజల మంచి కోసము మెరుగైన పరిపాలన అందించి 10 ఏళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మా మంత్రులందరూ, మా మొత్తం సిస్టమ్ అంతా కష్టపడి దాన్ని ప్రక్షాళన చేస్తూ ఈ తెలంగాణ ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఒక నినాదంతో తెలంగాణని డెవలప్ చేస్తూ ఏదో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న కంపెనీస్ని, మేజర్ కంపెనీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి హైదరాబాద్ విశ్వనగరాన్ని కూడా ఏదైతే తీర్చిదిద్ది ఇక్కడ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి 24 గంటలు 365 రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం కృషి చేస్తుంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఇది రిఫరెండము, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, 100% జూబ్లీస్లో మేమే గెలుస్తామని ఎలక్షన్స్కి వారం రోజుల ముందే ఒక సర్వే రిలీజ్ చేసి ఆ సర్వేని అడ్డం పెట్టుకొని 8% లీడ్లో ఉన్నాము, 12% లీడ్లో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేసుకొని ఈరోజు ఓడిపోయినాక కాకమ్మ కథలు, కాకమ్మ కబుర్లు చెప్తారు. అసలు మీరు గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అక్కడ నాకు తెలిసిన కారణం నేను చెప్తాను, మీకు తెలిసిన కారణం మీరు చెప్పండి. చెప్పండి, మీకు తెలిసి మీ ముందు మీకు తెలిసింది చెప్పండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బలంగా బీసీ వాదం వినబడుతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ ఇచ్చే క్రమంలో కూడా గతంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, జిస్కి ఉత్ని ఆబాది ఉత్ని హిస్సదారి అని ఒక నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకురు. ఆ నినాదాన్ని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ డిక్లరేషన్ చేశారు. వీళ్ళిద్దరు మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని దాని ఆర్డినెన్స్ కానీ, బిల్లు కానీ అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేసి ముందుకు వెళ్తుంది. ఆ ముందుకు వెళ్లే క్రమంలో ఇక్కడ కూడా మేము ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డకి అవకాశం ఇచ్చినాం. అంటే మేము ఎంత కట్టుబడి ఉన్నామో బీసీ వాదానికి అనే దానికి నిదర్శనం అది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ నినాదానికి కట్టుబడి లేదు. అందుకే వాళ్ళ అభ్యర్థులను కూడా ఎవరిని ప్రకటించారో మనము చాలా స్పష్టంగా కనబడ్డది. అంటే అది ఫస్ట్ ఇక్కడ బీసీ క్యాండిడేట్ ని పెట్టాలని వాళ్ళేం ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పలేదు కదా. అదే చెప్తున్నా, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాండే లేదు బీసీల పట్ల. బీసీల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధే లేదు. మాకుంది కాబట్టి అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా మేము అజరుద్దీన్ గారిని మెప్పించి మేము బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినాము. అదేంటి గెలవలేమేమో అని ఉద్దేశంతో ఇతను పెట్టినట్టున్నారు. మీకు అదే చెప్తున్నాను. ఏదన్నా కూడా మేము అజరుద్దీన్ గారిని గతంలో పెట్టినప్పుడు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు పెట్టే ఉపయోగం ఉండదు. అదే చెప్తున్నాను. గతంలో అజరుద్దీన్ గారిని పెట్టినాము, గెలవలేకపోయినాము అంటే అనేక సందర్భాల్లో జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థిని ఉప ఎన్నికల్లో కూడా బరిలో దింపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీ వాదం నడుస్తున్నప్పుడు మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు మేము ఈ సమయంలో కూడా ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే మేము మాట్లాడే మాటలకే అర్థం ఉండదు. ఆ మాటని దృష్టిలో పెట్టుకొని అనుకునే పెట్టారా లేకపోతే యాదృచ్ఛికంగా కలిసి వచ్చినాయి? 100% ఇవన్నీ అనుకొని మనం దానికి కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉన్నప్పుడు ఎన్నికల్లో కూడా మనం ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న ఒక యాదవ్ బిడ్డకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చినాక కూడా వాళ్ళు ఎట్లా బీసీలకి టికెట్ ఇవ్వలేదు. ఇచ్చిన బీసీని కూడా గూండా, రౌడీ అని చెప్పి వ్యక్తిగతంగానే దూషించే ప్రయత్నం చేసిర్రు. అంటే బీసీలు ఎదగొద్దా?
ఒక బీసీ బిడ్డ ఈ రోజు బాగుపడుతుంటే ఆ రోజు శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ తో పార్టీలో ప్రచారం చేసినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ రోజు పక్కన ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఆయన సాయం పొందినప్పుడు గుర్తుకు రాలేదా? ఈ రోజు ఎందుకు నవీన్ యాదవ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు? వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ పైన ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇవన్నిటిని ప్రజలు గమనించారు. స్థానిక బిడ్డ, వాళ్ళ మనవాడు, వాళ్ళ కొడుకు అని భావించే జూబ్లీహిల్స్ ప్రజలు, అదేవిధంగా ఒక బీసీ బిడ్డ, దానితో పాటు చదువుకున్న యువకుడు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పరిపాలన, హైదరాబాద్ పట్ల, జూబ్లీహిల్స్ పట్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే 10 ఏళ్ళు గోపీనాథ్ గారిని బీఆర్ఎస్కి గెలిపించిన, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే, కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉండే, ఇద్దరు కూడా కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోయారు. ఈసారి కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నవీన్ యాదవ్ కి అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని జనాలు బలంగా నమ్మిండ్రు. 2.5 కాబట్టి ఓట్లేసి గెలిపించారు. 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలో. అవును. మరి 2 సంవత్సరాల్లో కూడా ఏం చేయలేదు కదా మీరు కూడా. ఈ రోజుకి కూడా 2 సంవత్సరాల్లో ఏదైతే సంబంధించి చేసిన శంకుస్థాపనలు, కంప్లీట్ అయిన 80% వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు అవన్నిటిని గమనించారు కాబట్టి ఓట్లు వేసిండ్రు. రవి గారు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి. పని చెయ్యండి ప్రజలు ఓట్లు వేయరు, మాటలు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తారని మీరు నమ్ముతారా? జర్నలిస్ట్ ఇందాక మీరు మన నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేశారు అన్నారు. నవీన్ యాదవ్ గారిని బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేశారా, లేకపోతే సునీత గారిని కాంగ్రెస్ టార్గెట్ చేసిందా? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎంత మీరు అన్నారుగా, మీరు గెలవడానికి అంశాలు చెప్పారు. మీరు గెలవడానికి ఏ అంశాలు కలిసి వచ్చినా నేను చెప్తాను. ఇప్పుడు ఎప్పుడూ లేనిది మాగంటి గోపీనాథ్ గారి మొదటి సతీమణి కొడుకుని తీసుకొచ్చి మీరు యాగి చేశారు. ఒకటే వస్తున్నట్టు ఎలిగేషన్స్ నేను చెప్తానేనండి. తర్వాత వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ని తీసుకొచ్చి కూడా చాలా పెంట చేశారు. అదేవిధంగా ఆయన మీద రౌడీ అని ముద్ర వేయించారు, వాళ్ళు కూడా వేశారు. సరే మీరు కూడా ఆయన కూడా రౌడీ అని ముద్ర వేశారు ఎవరిని, గోపీనాథ్ గారి మీద కూడా. అనేక రకాలైనటువంటి అంశాలను మీరు తీసుకొచ్చి అక్కడ కూడా దాని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజువల్స్లో కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మెయిన్ కీలక కార్యకర్తలే ఉన్నారు. ఆవిడ చేత ఘోరమైనటువంటి మాటలు అనిపించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? రవి గారు, ఎలక్షన్స్ డిక్లేర్ అయినప్పుడు వాస్తవానికి వారి ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూస్కి వెళ్ళి మాట్లాడిచ్చే అసొంటి పరిస్థితి, అసొంటి పనులు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయదండి. ఫస్ట్ థింగ్ వెరీ క్లియర్. అండ్ వాళ్ళకున్న ఫ్యామిలీ ఇంటర్నల్ క్లాష్ ఏదైతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడారు. అది గోపీనాథ్ గారికి, ఎందుకంటే వారు చనిపోయినరు. సరే, ఆ విషయం పైన మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ ఇష్యూ గురించి మేము ఎక్కడ కూడా ప్రస్తావించలే. 1-2 సందర్భాల్లో మా పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఖండించారు, తప్పే అని చెప్పారు. అది 100%. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి మాట్లాడాలి, ఆ రకంగా బయట పెట్టాలని ఎవరు కూడా భావించాం. వారి తల్లి స్వయాన కన్న తల్లి బయటకు వచ్చి మాట్లాడిందంటే తనకున్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. రవి గారు, ఎవరో మాట్లాడిస్తే ఒక తల్లి ఆ రకంగా కొడుకు చనిపోయినాక మాట్లాడుతుందని నేనైతే అనుకోను. కొడుకు గురించి చనిపోయినాక తల్లి ఎవరో చెప్తే ఏదో పార్టీ వాళ్ళు మాట్లాడమంటే బయటకు వచ్చి మాట్లాడుతుందని నేనైతే భావించాను. మరి మీరు ఆ రకంగా భావిస్తే మరి నాకు తెలియదు. నేనైతే అట్లా ఒక భావించేటోళ్ళకి ఆ విజ్ఞత లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే తల్లి బయటకు వచ్చి మాట్లాడిందంటే గెలిపి అన్నారు కదా, గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. తల్లి బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడిందంటే తల్లి ఎంత బాధ అనుభవిస్తే కొడుకు చనిపోయినాక బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంది. అది ఆ తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఇంకోటి, మొదటి వైఫ్ వచ్చి మాట్లాడింది అంటే దాని అఫీషియల్ గా ఏముందో డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళ అబ్బాయి మాట్లాడిందంటే అది ఆయనకి ఏం ప్రాబ్లం అయిందో, ఆయనకి ఏమనిపించిందో ఆయన బయటకు వచ్చి మాట్లాడింది. దట్ ఈస్ ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అండ్ అదేదన్నా ఉన్నా కూడా నిజంగా కుటుంబ పెద్దగా కేటీఆర్ వాళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడేటుండే. నిజంగా గోపీనాథ్ గారు అంటే మీరు అంటున్నారు కదా నవీన్ యాదవ్ రౌడీ అని ముద్ర వేసి నవీన్ యాదవ్ రౌడీ స్వయాన కేటీఆర్ మాట్లాడిండు. నవీన్ యాదవ్ గురించి కేటీఆర్ డైరెక్ట్ గా మాట్లాడిన కేటీఆర్ గురించి నేను చెప్తున్నా. అండ్ కేటీఆర్ స్పీచ్ మీరు వింటే కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మాగంటి సునీత గారిని గెలిపివ్వాలి అని చెప్పి మాట్లాడాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలు తీర్చే సోయి 10 ఏళ్ళు ఆయనే ఏది మన మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రోజు జూబ్లీహిల్స్ వెళ్ళలే, జూబ్లీహిల్స్ సమస్యలు పరిష్కరించలే, ఏ రోజు తీర్చలే, ఏ రోజు వెళ్ళలే. చెక్ చేసుకోండి మీరు, ఏ రోజు ఆ సమస్యలు తీర్చలే. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గానికి మళ్ళీ వాళ్ళ కుటుంబమే, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గానికి మళ్ళీ మంత్రి గానికి సునీత గారిని గెలిపివ్వాలని చెప్పి వాళ్ళ పాపము సునీత గారిని కూడా వీళ్ళందరూ కలిసి బలి చేశారు.
ఎన్నికల్లో మాగంటి సునీత గారిని కూడా కల్వకుంట్ల కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కలిసి తనను నాగం చేశారు. బయటికి రాని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, మళ్ళీ తన సెంటిమెంట్స్ రగిలించి ఏదైతే రాజకీయ లబ్ధి కోసం వారిని, వారి పిల్లల్ని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రజలు ఇవన్నిటినీ గమనించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇవన్నిటినీ గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి చెయ్యాలని చెప్పి భావించి అత్యధిక మెజారిటీ ఇచ్చి నవీన్ యాదవ్ ఓట్లేసి గెలిపించారు. ప్రజలు నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాని అంశం ఒకటి ఉంది వెంకట్ గారు. మరి ఇప్పుడు మీరు ఫ్రాంక్గా చెప్తారో లేదో నాకు డౌట్, కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే కార్నర్ మీటింగ్స్లో కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు అని మాట్లాడుతూ ప్రచారంలో బీఆర్ఎస్ కోటేస్తే మీ రేషన్ బంద్ అవుతుంది, బీఆర్ఎస్ కోటైతే మీ కరెంటు బంద్ అవుతుంది, బీఆర్ఎస్ కోటేస్తే మీ గ్యాస్ బంద్ అవుతుంది అని చెప్పినాక కూడా ఎలా గెలిచారో నాకైతే అర్థం కావట్లా. ఏ రకంగా గెలిచారో అర్థం కావట్లా. అంటే మీకు ఒకటి చెప్తా, రేవంత్ రెడ్డి గారు అన్న కాంటెక్స్ట్ చాలా క్లియర్గా అన్నారు. దాన్ని సరే వక్రీకరించాలనుకుంటే వక్రీకరించి ప్రతిపక్షాలు మాట్లాడతాయి. వారు చాలా క్లియర్గా ఏం చెప్పిండ్రు, మేము సంక్షేమ పథకాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓట్లేస్తే వాళ్ళు మళ్ళీ మా పరిపాలనను అడ్డుపడి అనుక్షణం ఏదైతే సంబంధించి సంక్షేమ పథకాలకు అడ్డుపడి ఈ సంక్షేమ పథకాల శాంటిటీ అంటే ఇది ప్రాపర్గా వెళ్తలేదు కాబట్టే ప్రజలు ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ని గెలిపించారని చెప్పి. ఆ రకంగా అయితే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతే మీకు రావాల్సిన ఈ పథకాలన్నీ కూడా పోతే అని ఒక కాంటెక్స్ట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ కాంటెక్స్ని బెదిరించినట్టు ప్రతిపక్షాలకి సానుకూలంగా ప్రచారం చేసే కొన్ని ప్రచార మాధ్యమాలు ఆ రకంగా దాన్ని చిత్రీకరించినాయి. ప్రజలు నిజంగా నమ్మిర్రు, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏందో ప్రజలకు అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. ప్రజల్ని బెదిరిస్తే ప్రజలు ఓట్లు వేయరు. బెదిరియడం అనే దాన్ని ఏంటంటారు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ దళిత బంధు 2వ విడత రావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి, 2వ విడత దళిత బంధు రావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మీ పేరు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ కార్యకర్తలకు మటుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి. ఇది కేటీఆర్ మాట్లాడింది హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో. నేనే ఆడ క్యాండిడేట్ కదా, నేనే ఆడ స్వయంగా నేను పోటీ చేసిన అభ్యర్థిని కదా, దాన్ని బెదిరివ్వడం అంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు దాని వలన ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, రేపు పొద్దున పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. మీరు అన్ని చూపించారు కదా, కార్కి బుల్డోజర్కి మధ్యలో జరిగే ఎన్నిక అని అన్నారు, అన్ని ట్రస్సులు వేసి వీడియోలు ప్లే చేసిండ్రు, అన్ని చేసిరు కదా, సామ భేద దండోపాయాలు అన్ని ప్రయత్నించారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి వాళ్ళ మిత్రబృందమైన బీజేపీ పార్టీ సపోర్ట్ కూడా తీసుకుర్రు. వాళ్ళు కంప్లీట్ గా డౌన్ అయిపోయి వాళ్ళ ఓట్ షేర్ కూడా వీళ్ళకి షిఫ్ట్ చేసుకోరు. అయినా కూడా గెలవలేకపోయినారు కదా, అయినా కూడా గెలవలేకపోయారు. అంటే ఇక్కడ కావాలని గెలవలేకపోయారని అంటే ఇక్కడ మీరు వేయించినటువంటి దొంగ ఓట్లు కానీ మీరు చేసినటువంటి ఇవన్నీ కూడా ఆధారాలతో విత్ వీడియోలు ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. సిటీలో విత్ క్లియర్ ఎవిడెన్సెస్ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంది, భారతీయ జనతా పార్టీ తోటి ఎవరు స్నేహం చేసిండ్రు అని నేను చెప్పలేదు. స్వయాన భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎంపీ సీఎం రమేష్ గారే చెప్పారు. దానితో పాటు బీజేపీ పార్టీ ఎంపీ చెప్పిండు వాళ్ళ మిత్రత్వం ఏ రకంగా ఉందో. దానితో పాటు స్వయాన కేటీఆర్ చెల్లె, కేసీఆర్ బిడ్డ హరీష్ రావు మర్దలు కల్వకుంట్ల కవిత గారే చెప్పిండ్రు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మిత్రత్వం ఏ రకంగా ఉందో. ఇది మీరు నేను మాట్లాడేది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతుండ్రు. తనే నిన్న గెలిచినాక కూడా కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పి ట్వీట్ పెట్టింది. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు చేసేది అంటే మీరు చేస్తే ప్రెస్లో అలిగేషన్స్ అవుతాయి, నేను మాట్లాడితే కూడా అలిగేషన్స్ అవుతాయి. వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పినప్పుడు ఏమంటారు దాన్ని? సరే వాళ్ళంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పంచాయతీ ఉంది కాబట్టి ఆవిడ అక్కస్తో ఏదో మాట్లాడింది అనుకో విషయం. మీరు ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు బయటికి వచ్చి మాట్లాడుతుంటే మీరు అక్కస్తో మాట్లాడిన అనుకోవచ్చు అని అంటుండ్రు. ఎవడో బయటోడు మా పైన బురద జల్లనికి ఓడిపోయిన దానికి కారణాలు ఎత్తుకొని మాట్లాడారంటే దాని గురించి నిజాలు ఉంటాయి కదా, నిజాలు ప్రూఫ్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియాలో. తను కూడా మీరు ఎంతమంది ఫేక్ ఓటర్లను పట్టుకున్నారనేది కూడా ఉంది కదా. మీకు ఏమంటున్నా, ఏదున్నా కూడా చట్టం అనేది ఉంటది, లీగల్ గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లీగల్ గా మీరు
కేసు ఫైల్ చేయవచ్చు. సో మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనుకుంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము దాన్ని రెఫరెండం గా భావించి మేము చేసిన పరిపాలనని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అక్కడ మా అభ్యర్థి పైన, మా ముఖ్యమంత్రి పైన, మా ప్రభుత్వం పైన సంపూర్ణ విశ్వాసం, నమ్మకంతో భారీ మెజారిటీ తోటి హైదరాబాద్ పట్టణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఓకే, పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు ప్రభుత్వం తోటి, అందుకని అక్కడ చాలా ఓవర్ యాక్షన్ చేశారు పోలీసులు. ఒక విషయము అక్కడ మాకు సంబంధించిన మా ఎన్ఎస్ఏ పిల్లలు జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న వాళ్ళని ఎలక్షన్ మధ్యలో ప్రాబ్లం అయితే బీఆర్ఎస్ వాళ్ళకి మాకు గలాట్ అయితే మాకు సంబంధించిన 2 ఎన్ఎస్ఏ పిల్లల్ని మధ్యాహ్నంకి వెళ్ళి సాయంత్రం వరకు ఇదే మధురానగర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను 6:30కి పోలింగ్ అయిపోయాక నేను మళ్ళీ వెళ్ళి జూబ్లీ హిల్స్కి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ నేను మా పర్సనల్ పూచీకత్తు మీద పెట్టిపించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన. నిజంగానే పోలీసు వాళ్ళు మాకు సహకరించి అంటే మా ఎన్ఎస్ఏ సోదరులు, మా 2 ఎన్ఎస్ఏ పిల్లలు ఎందుకు మధ్యాహ్నంకి వెళ్ళి సాయంత్రం వరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఉండేటోళ్ళు ఎందుకున్నారు వాళ్ళు? ఇది క్లియర్ ఎవిడెన్స్, ఎవరైనా చూసుకోవచ్చు. నేను చెప్పేది తర్వాత నేను 6 అరౌండ్ అంటే పోలింగ్ స్టార్ట్ టైం సమయానికి వెళ్ళొద్దు అని చెప్పి దాని తర్వాత 7 o'clockకి నేను వెళ్ళి వారిని అయితే సంబంధించి వారిని మాట్లాడి వారిని బయటికి తీసుకొని వచ్చిన. ఆ మధ్యలో ఆ రహమత్ నగర్ ఏదైతే సంబంధించి మాకున్న బూత్కి వెళ్ళి నేను మాదాపూర్ పోనీకి నేను కార్లో పోతున్నప్పుడు బూత్ నెంబర్ 175 180 మా రహమత్ నగర్లోనే ఒక పోలింగ్ బూత్ టేబుల్ కాడ బ్లాక్ కలర్ టీ-షర్ట్లు వేసుకొని పాయల్ శంకర్ గారు, గువ్వల బాలరాజు గారు కూర్చొని ఉన్నారు. ఇంకా ఫర్లాంగ్ కొంచెం ముందుకు పోతే పైలట్ రోహిత్ రెడ్డి గారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే మీరందరూ మంత్రులందరూ వచ్చి అక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ అన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా ఉంటాము. ఎలక్షన్ అన్నప్పుడు ఎలక్షన్ సీరియస్ గా తీసుకున్నప్పుడు అందరూ ఉంటారు. మీరు కానీ ఒక్క ఉప ఎన్నికకి దాదాపుగా 16 మంది మంత్రులు తిరిగారంటే ఏంటంటే ఎక్కడ అసలు దీన్ని ఏ విధంగా 16 మంది మంత్రులు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటది కదా అభ్యర్థిని గెలిపించుకోవాలని. తప్పేముంది? ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ కి నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసిండు, మర్చిపోయారు? ఎలక్షన్ జరుగుతుందా మీకు? కౌంటింగ్ కాదు, ఎక్కడ లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ఎవరు వచ్చి ప్రచారం చేశారు? ఎవరు వచ్చిర్రు? అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి రోడ్ షో చేసి నిర్వహించిపోయినారు. బీజేపీ పార్టీ వాళ్ళే స్వయంగా మొన్న ఒక డిబేట్ లో మాట్లాడుతూ మేము ఎంపీటీసీ ఎలక్షన్స్ కు అవసరమైతే కూడా ప్రధానమంత్రి వస్తారు, మేమంతా సీరియస్ గా ఎలక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. ఇది కూడా అంతే. సరే, ఓకే, ప్రచారం చేసుకున్నారు, బాగానే ఉందండి. కానీ పోలింగ్ రోజున కూడా ఎందుకు అంతమంది తిరగడం అంటే సరే అభ్యర్థులు తిరిగారంటే ఒక అర్థం. ఒక విషయం కానీ రవి గారు ఒకటి చెప్తాను, ఏదన్నా కూడా ఓటర్లని ప్రలోభపరిచినట్టు కాదా మీరు అసలు చేసినట్టు కాదా? ఓటర్లని ప్రలోభపరిచి ఓటర్లని భయపెట్టగలుగుతాము అని ఎవరన్నా నాయకుడు అనుకుంటే వాడినంత బుద్ధి తక్కువ ఉన్నోడు ఎవరు లేడు అని బుద్ధి లేని కిందనే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు ఎవరికి భయపడరు, ప్రజలు ఏ ప్రలోభాలకి లొంగరు. ప్రజలు పరిపాలనను చూసి ఎవరికి ఓట్లేసి గెలిపివ్వాలనుకుంటారో వాళ్ళనే గెలిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ప్రలోభాలకి లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ లో అన్ని రకాలుగా ప్రయత్నించారు, విపరీతంగా ఇబ్బందులు పెట్టారు, ఎంటైర్ సిస్టమ్ని వాడుకున్నారు. ఆ సిస్టమ్ వాడుకునడంలో ప్రతిపక్ష నాయకులు అనేక బాధలు అనుభవించినాం, అందులో నేను కూడా ఒక బాధితుడిని. అన్ని అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించారా? గెలిపివ్వలేదా? మళ్ళా రూరల్లో మాకు ఓట్లేసి గెలిపించారు, అర్బన్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు కదా. అంటే అర్బన్లో వాళ్ళప్పుడు రిగ్గింగ్ చేసిర్రా? వాళ్ళప్పుడు ఓట్లు వేయించుకుర్రా? ఈరోజు ఏదో మేము చేయంగానే ఇది తప్పు అదే చెప్తున్నాం. ఓడిపోయినోడు 100 కారణాలు ఎత్తుక్కుంటాడు. మొదటికెళ్ళి కూడా కేటీఆర్కి తెలుసు గెలవడి ఇక్కడ అని. మొదటికెళ్ళి కూడా ఓట్లు అయినాయి, అదైంది, ఫ్రాడ్ అయింది. ఎందుకు? ఆ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈడ బీజేపీ వాళ్ళు చెప్తే బీజేపీ డైరెక్షన్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఈడ జూబ్లీ హిల్స్ ఎన్నిక చూసుకోరా బాబు అంటే మధ్యలో ప్రెస్ మీట్లో బీహార్ ఎన్నిక గురించి కేటీఆర్ మాట్లాడతాడు. అంటే ఎవరికి లాభం చేకూర్చే నీకు? బీహార్ నిన్న పోటీ చేస్తుండా? బీహార్లో కేటీఆర్ పోటీ చేస్తుండా? ఇలా మిత్రబృందమాట పోటీ చేస్తుంది. వాళ్ళకి లాభం ఎట్లా చేకూర్చాలి? ఎందుకు? వాళ్ళకి లాభం చేకూర్చాక వాళ్ళతో అండర్స్టాండింగ్ లేకపోతే ఇలా బొక్కలేసి నొక్కుతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, సిబిఐకి అప్పచెప్పమన్నారు, అప్పచెప్పినాం. ఏం చేసిరు దానిపైన ఇప్పటివరకు? చర్యలేవి? దానిపైన మాట్లాడారు. ఇద్దరు కూడా బీజేపీ డైరెక్షన్లో కేటీఆర్ నడుస్తాడు, ఈ డైరెక్షన్ నడకపోతే కేటీఆర్ లోపల పోతాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ మీరు కదా ప్రెజర్ చేయాల్సింది.
దీని మీద ఏదో ఒకటి తేల్చండి అని మీరు కదా ప్రజలు, ఎందుకంటే ఒక ఎలిగేషన్ చేసింది మీరు కాళేశ్వరంలో ఒక విషయం రవి గారు, జరిగింది, రవి గారు ఒక విషయం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అదేవిధంగా ఈ కార్ రవి గారు మీకు ఏమంటున్నాను, మేము ఏదైనా చేస్తే కక్షపూరితంగా చేస్తున్నారు మా పైన, మాకు అప్పచెప్పండి, మేము 100% ట్రాన్స్పరెన్సీ తోటి అది ఎలాగో వస్తుంది, ఆ మాట ఎలాగో వస్తుంది కదా. 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి, నిజంగానే వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతారు కదా అని చెప్పి వాళ్ళు అడగంగానే ఇమీడియట్గా సిబిఐకి మేము కేసుని ట్రాన్స్ఫర్ చేసినాం. ఇచ్చినామా ఇవ్వలేదా? ఇచ్చినామా ఇవ్వలేదా? మాకు నమ్మకం లేకుండే సిబిఐ పైన, మేము ఆ కేంద్ర సంస్థల్ని నమ్ముతలేకుండే. కానీ ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడ ఏదైతే ఉన్న పొలిటికల్ సినారియో ప్రకారంగా వీళ్ళు ఆడుతున్న ఒక డ్రామా, బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ఒక డ్రామా ప్రజలకి తెలియాలి వాస్తవాలు ఏందో. ఇలా దొంగతనం ఏంటి ప్రజలకు తెలియాలి. తీర్పు, జైళ్ళు, కోర్టులు ఇవన్నిటికంటే పెద్ద తీర్పు ఏది? ప్రజా తీర్పు. ప్రజలకి వాస్తవాలు తెలిసినాయి అనుకోండి, సరే జైలుకు పోతే సంవత్సరం పోతాడు, 2 సంవత్సరాలు పోతాడు, బయటకు వస్తాడు. కానీ ప్రజలు వీళ్ళు దొంగలను నమ్మిర్రు అనుకో, కంప్లీట్ గా వాళ్ళ పొలిటికల్ కెరియరే క్లోజ్ చేస్తారు. నమ్మకం ఉందా పోనీ మీకు నిజంగా? ఎప్పటికైనా 100% ప్రజలు ఎప్పటికైనా వీళ్ళ మీద కేసులు అవుతాయని 100% వీళ్ళు కట్టకట్టాలి. ఆల్రెడీ 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఇంకా రవి గారు లోపలికి వెళ్ళాలి, తప్పు చేసినోడు సరే అబద్ధాలు చెప్పి మిత్రపక్షాలు మీరే అంటున్నారు, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తీసుకోకూడదు కదా. వాళ్ళు తీసుకోకపోతే రేపు పొద్దున ప్రజలు వాళ్ళని అక్కడికి వెళ్ళి కూడా పక్కన జరుపుతారు. మొన్న 8 మంది ఎంపీలు ఇచ్చారు, రేపు పొద్దున అవి కూడా జరుపుతారు. మొన్న ఎంత 20 తోటే కదా మేము మిస్ అయింది. రేపు పొద్దున అక్కడ కూడా అధికారంలో వస్తాము, వచ్చినప్పుడు మళ్ళీ మేమే ఆడగుడు లోపల వేస్తాము. 3 ఏళ్ళే కదా మీరు అన్నట్టు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళే కదా ఉంది. నెక్స్ట్ ఆడ కూడా కథమవుతుంది. ఒక ఇంజన్ మొన్న ఎట్లా కథమైంది, ఆ మెయిన్ ఇంజన్ కూడా రేపు పొద్దున కథమైంది అనుకో, ఇద్దరు కలిసిపోతారు లోపలికి. ఎందుకు బీహార్లో ఎందుకు బాగా చతికిలు పడ్డారు? మీకు అదే చెప్తున్నాను, అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఆడ ఎందుకు ఎలక్షన్ సంబంధించి మా అలయన్స్ పార్ట్నర్స్ కానివ్వండి, లేదా అక్కడ దానిపైన ఓటర్స్ లో నిజంగా 2-3 ఎవిడెన్సెస్ రాహుల్ గాంధీ గారు చూపించారు, ఆడ ఏమేం ప్రాబ్లమ్స్ అయినాయి, అవన్నిటిపైన కూడా పార్టీ బీసీ నినాదం ఇక్కడ పనిచేసింది కానీ అక్కడ పనిచేయలేదా? మీకు అదే అంటున్నా, అక్కడ పార్టీ అక్కడ సిచ్యువేషన్. నేను బీహార్ వెళ్ళలేదు, నేను బీహార్లో ఆడ వాస్తవానికి నేను చూపిస్తాను, ఒక రోజు కూడా ఆడిపోలేదు. ఆడ వాస్తవ పరిస్థితులు ఏమైనా దానిపైన కూడా పోస్ట్ మార్టం అవుతుంది. మనం తీసుకునే స్లోగన్ కరెక్టా కాదా, అసలు నిజంగా ప్రజలు ఏమనుకుంటుండ్రు, 100% దానిపైన కూడా పార్టీ అధిష్టానము, పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. దానిపైన కూడా రివ్యూ జరుగుతుంది, దానికి కూడా పోస్ట్ మార్టం చేస్తారు, ఎందుకైంది ఏమైందని చేసి 100% మళ్ళీ దానికి అనుకూలంగానే ఇంకా ఏమేమి చేంజెస్ చేసుకోవాలో చేంజెస్ చేసుకొని విల్ కమ్ బ్యాక్. నేను ఏమేమి యాక్సెప్ట్ చేయట్లే అంటలే కదా, వేర్ యాక్సెప్టింగ్. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అక్కడ కానీ మీరు గెలిచిన సంతోషంలో మీరు ఉన్నారు. సో మరి ఈ గెలుపుని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ మీరు అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామన్న ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో దానికి జస్టిఫికేషన్ దొరికిందని మీరు అనుకుంటున్నారా? లేదంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ మేము చిత్తుగా ఓడించే పరిస్థితి ఉంటుంది అంటారా? రవి గారు, నేను మీకు ఫస్టే చెప్పిన, ఓడిపోయినామని చెప్పి బాధపడి గమ్మునుండేది లేదు, గెలిచినామని చెప్పి అతి ఉత్సాహంతో గమ్మునుండేది లేదు. ఇంకా బెస్ట్ ఇవ్వాలనుకుంటాము. నిజంగా ఆ కొద్దిగా మంది ఏదైతే వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ ఏదైతే ఉందో, ఎందుకు ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసారు, మనకు ఎందుకు వ్యతిరేకంగా ఉందని దానిపైన కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు తర్వాత మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా వారు అదే చెప్పారు, మనం ఇంత బెస్ట్ ఇస్తున్నప్పుడు ఇంకా మన మార్జిన్ అనేది ఎక్కువ ఉండాలి. సో ప్రజలు మనకెళ్ళి ఇంకేం కోరుకుంటుండ్రు, దానిపైన మనం పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము నేర్చుకోవాలి, ఇంకా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి వారు మా అందరికి కూడా అదే చెప్పడం జరిగింది. 100% అదే దృష్టితోటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ 100% ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేసి మీరు అన్నట్టు రేపు పొద్దున అవతల వాళ్ళకి నెక్ టు నెక్ అనే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండా జనరల్ ఎలక్షన్స్ టైంలో ఎవరిని అడిగినా కూడా 100% కాంగ్రెసే వస్తుందని చెప్పే విధంగా, కాంగ్రెసే ఉంటుందని మాట్లాడుకునే విధంగా ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం నెక్స్ట్ 3 yearsలో. ఓకే, ఇక మీ నియోజకవర్గం విషయానికి వచ్చేద్దాం. ఎందుకో మీ నియోజకవర్గం నుంచి ప్రణవ్కి మీకు అసలు పడట్లేదు. 2 వర్గాలుగా చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో. బల్మూరి వెంకట్ ఒక వర్గం, అదేవిధంగా ప్రణవ్ ఒక వర్గం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 3200 ఓట్లు మీకు వచ్చాయి. తర్వాత 3033 ఓట్లు. అదే సరే, అక్కడ మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారో, ప్రజలతో ఎంత మమేకమయ్యారో మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఉప ఎన్నికలు మేము కూడా గట్టిగా ఫైట్ చేసాం. తర్వాత ఆ వర్క్ అంతా మీకు నెక్స్ట్ మొన్న ఆయనకి 50,000 చిల్లర
ఓట్లు రావడానికి ఉపయోగపడ్డది అని అనుకోవచ్చు. కానీ ఓడిపోయారు. బట్ ఓకే, అక్కడ ఆయన సెంటిమెంట్ ఉపయోగపడ్డదో పాడి కౌశిక్ రెడ్డిది. వాళ్ళు కూడా అర్జించారుగా, తల్లి కూతురుతో అందరూ కూడా వచ్చి వాళ్ళు ఓట్ల అభ్యర్థించినటువంటి విషయం కూడా మనం చూసాం. సో ఏంటి మీ ఇద్దరి మధ్యగా వర్గపోరు ఏంటి? ఎందుకంటే ఒకటే పార్టీలో ఉన్నారు. సో మీదొక వర్గం, వాళ్ళదో వర్గం. సో మీకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి అనేది కొంచెం నేను కొంత సేకరించినటువంటి అంశం. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ నియోజకవర్గం? రవి గారు, ఫస్ట్ థింగ్, ప్రణవ్ కానీ ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ చెప్పండి, మీకు అదే మీరు దాచే ప్రయత్నం చేయకండి. రవి గారు, బల్మూరి వెంకట్ అనేటోడు 100% ట్రాన్స్పరెన్సీగా ఓపెన్ గా మాట్లాడతాడు. ఆ క్లారిటీ అందరికంటే బాగా మీకుంది. అందుకే అడుగుతున్నా, దాయకండి. ఎవరికి కూడా పోటీ చేసిన అభ్యర్థి 100% కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తన బాధ్యతను తను నిర్వహిస్తాడు. నేను అక్కడ పోటీ చేసిన గతంలో కాబట్టి నన్ను నమ్ముకున్నోళ్ళు, నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు, కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నోళ్ళు, ముందు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా నన్ను ఒక సొంత వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. సో భావించిన క్రమంలో ఎవరన్నా అక్కడ నేను పార్టీ పరంగా నన్ను ఎవరన్నా ఎగతాళి చేసినా, నాకు డైరెక్ట్గా నా ముందు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా నేను చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నాను. అది నా నేచర్. నా వెనుక ఉన్న వాళ్ళు కూడా నన్ను హ్యూమిలేట్ చేసి, లేదా వెంకటన్న ఫోటో వేస్తే, లేదా వెంకటన్న పేరు తీస్తే అని ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, అంటే తర్వాత క్రమంలో ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, అక్కడ మా వాళ్ళకి ఎవరికన్నా కొంచెం మనసు నొచ్చి బాధ అనిపించి వాళ్ళు ఏదైనా 1-2 మాటలు అనుంటారు. ఆ అన్న క్రమంలో చిన్నగా ఏదైనా గలాటా జరుగుతుంది. కానీ ఏది జరిగినా ఇదంతా కూడా అంతర్గతంగా మా కుటుంబ సమస్య. నాకు స్థానికంగా ఉన్న ప్రణవ్ పైన కానీ, లేదా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ఏ కార్యకర్త పైన కానీ బల్మూరి వెంకట్ అనేటోనికి ఎటువంటి కోపం ఉండదు. ఎందుకనంటే వాడు ఏ తప్పు చేసినా కూడా, వాడు నన్ను తిట్టినా కూడా నా కుటుంబ సభ్యుడు, మా ఇంట్లో మా అన్ననో మా తమ్ముడో నన్ను తిట్టిండని చెప్పి భావించే స్వభావం. ఇప్పుడు ఆ ఉన్నదానికి కూడా రేపు పొద్దున పార్టీ అధిష్టానము, పార్టీ పిసిసి అధ్యక్షుడు ఎవరికి నిర్ణయం ఇస్తే రేపు పొద్దున వాళ్ళే పోటీ చేస్తారు. పార్టీ నన్ను లాస్ట్ టైం పోటీ చేయొద్దన్నది, సరే అని చెప్పి పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నీ సేవలను ఉపయోగించుకుంటాము, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి నువ్వు అవసరం ఇప్పుడని ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. వారు చెప్పిన మాట మేరకు ఏ ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఈ రోజటి వరకు హుజరాబాద్లో నన్ను బలిపశు అన్నప్పుడు కానీ, లేదా జనరల్ ఎలక్షన్స్లో బలహీనుడు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడు కానీ, లేదా దాని తర్వాత ఎమ్మెల్సీ బలవంతుడు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అన్నప్పుడు కానీ, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మంచి అయినా చెడు అయినా ఏ రోజు కూడా బల్మూరి వెంకట్ పార్టీ మారింది లేదు, పార్టీకి అగెన్స్ట్ గా మాట్లాడింది లేదు, పార్టీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ చేసింది లేదు. అది నా లాయల్టీ, నా క్రెడిబిలిటీ టువర్డ్స్ మై పార్టీ. అది నాకు ఎప్పటికీ ఉంటది. ఎవడు పార్టీలో ఉన్నా, పార్టీ ఇడిచిపెట్టినా బల్మూరి వెంకట్ సత్యాంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. అది నన్ను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నా, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నాకు ఈ పొజిషన్ ఇచ్చింది నా పార్టీ. మా కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారి లీడర్షిప్లో, వారి యొక్క విధానంలో, ఎన్ఎస్యుఐలో వారు ప్రవేశపెట్టిన సిస్టమ్ ద్వారా నేను వచ్చిన. దాని తర్వాత రాష్ట్రంలో మా గవర్నమెంట్ పరంగా మాకు అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వీరి నాయకత్వంలో బల్మూరి వెంకట్ పనిచేస్తుంది. నిజంగా నాకు వ్యతిరేకంగా ఎవరి నుండి నా పైన కోపం పెంచుకొని నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే, నా కుటుంబం చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు. నాతో కొట్లాడుతుండంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరితోటి కొట్లాడుడే. నిజంగా ఆ రకంగా ఎవరైనా మా పార్టీలో ఉన్న వాళ్ళు అట్లా మేము కొట్లాడాలని అనుకుంటే, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఈ కండువా వేసుకున్న వాళ్ళే వాళ్ళకి పనిచేయాలి. సో ప్రజలే వారికి తగిన తీర్పు చెప్తారు, కార్యకర్తలే తగిన గుణపాఠం నేర్పిస్తారు. అండ్ హుజురాబాద్ నియోజకవర్గం పైన ఆ రోజు కానీ ఈ రోజు కానీ, ఎందుకంటే నేను ఉప ఎన్నికల సమయంలో ఒక మాట ఇచ్చిన, ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్నను అవుతా, ప్రతి తండ్రికి కుడి భుజాన్ని అవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్న అవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతా, ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా హుజురాబాద్ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిని అవుతా అని చెప్పి మాట ఇచ్చిన. అది ప్రతి చోట కూడా ఇది నా స్లోగన్ ఉండే. ఉన్నది కాబట్టి ఈ రోజు అది కూడా హుజురాబాద్ లో ఎవరికన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సిఎంఆర్ఎఫ్లు కానీ, ఎల్ఓసీలు కానీ, ప్రభుత్వ పరంగా ఏమి ఇష్యూస్ ఉన్నా, అంతెందుకు మీరు ఇక్కడికి వచ్చి 2 గంటల ప్రాంతం 2 hours మీరు ఉన్నప్పుడు కూడా నేను కలిసిన 250 మంది నా హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వాళ్ళ సమస్యలు తీర్చనీకి ఆ కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకనంటే మాట ఇస్తే మాటపై నిలబడే వ్యక్తిని నేను. ఆ మాటపై నిలబడ్డాను కాబట్టి మీరు అన్నట్టు నిజంగా బల్మూరి వెంకట్ అనే వర్గం ఈ రోజు కూడా హుజురాబాద్ లో ఉంది.
నేను అదే అంటున్నా. మీరు అన్న వర్గం అనేది అయితే చిత్రీకరించి మనకు పేరు రాసిండ్రో ఈ రోజు కూడా అది ఉంది అని అంటే ఆడ నన్ను నమ్ముకున్న వాళ్ళు వెంకటన్న మనుషులమని చెప్పుకున్నటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా నా పేరు తీస్తుర్రు అని అంటే వాళ్ళ కష్ట సుఖాల్లో నేను ఉన్నా కాబట్టే కదా నన్ను ఆదరిస్తారు. మిమ్మల్ని ఆదరించట్లేదు నేను అంటలేదు, కానీ వర్గపోరు వల్ల మీకు జరిగే నష్టం ఎంత అని నేను అంటున్నా. నేను ఎవరికన్నా కూడా మా వాళ్ళకి కానీ అంటే అందరు మా వాళ్ళే, ఒకరికి నేను నచ్చొచ్చు, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు నచ్చు. ఒక ఫోటో విషయంలోనే పెద్ద గొడవ జరిగింది అక్కడ. సో దాన్ని ఒక ఫోటో విషయంలోనే ఎంత గొడవ జరిగితే రేపొద్దున మిమ్మల్ని అక్కడ నిలబెడితే పరిస్థితి ఏంటంటే రవి గారు ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ వ్యక్తిగతంగా నాకు ఒక వ్యక్తి నచ్చకపోవచ్చు, కానీ నేను ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగినప్పుడు చేతి గుర్తుకు ఓటేయమని అడుగుతా. ఆ వ్యక్తి పేరు చెప్పను, వ్యక్తి పైన కోపం ఉంటే, కానీ పోయి చేతి గుర్తుకు ఓటేయమని అడుగుతా. కానీ ఇంకో గుర్తుకు ఓటేయమనేది అడగ కదా, అది మా క్యారెక్టర్. అండ్ ఎవరు గెలిచినా కూడా హుజరాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయాలనే ఒక సంకల్పంతో నేనున్నా. బల్మూరి వెంకట్ ఎమ్మెల్యే కావాలనే సంకల్పం కంటే కూడా ఎక్కువ హుజరాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలనే ఒక సంకల్పంతో ఉన్నా నేను. సరే ఆ సంకల్పం మీకు ఉంది, మరి సరే ఆ గడ్డ మీద మీరే పోటీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేనే పోటీ చేస్తా. అంతిమ నిర్ణయం పార్టీది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే మీ ప్రయత్నాలు ఏం చేయట్లేదా? ఆ విధంగా యాజ్ ఏ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకుంటాను, అర్జీ పెట్టుకోవాల్సిన బాధ్యత. 10 రోజుల ముందు వచ్చిన అతనికి ఇచ్చారు టికెట్, మీకు ఇవ్వలేదంటే సరే అప్పుడు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో పార్టీ నిర్ణయం తీసుకున్న దాని మేరకు నాకు కూడా బాధ అనిపించింది. 24 గంటలు బాధపడ్డా. దాని తర్వాత నేను హుజరాబాద్లో టికెట్ వచ్చి నేను ఎమ్మెల్యే గెలవడం కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఫస్ట్ ప్రయారిటీ. నేను ఎమ్మెల్యే అయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను చేసేదేమి లేదు. ఇచ్చిన గ్యారంటీలు నిలబెట్టుకోవాలంటే ప్రజలకి ఏదైతే ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలని చెప్పి భావించిన, ఆ భావనతోటే పనిచేసిన. 10 days బిఫోర్ ముందు వచ్చిన అభ్యర్థికి అన్ని ఓట్లు పడ్డాయి అంటే మరి బల్మూరి వెంకట్ నిలబడింది, బల్మూరి వెంకట్ సపోర్ట్ చేయండి, బల్మూరి వెంకట్ చెప్పందే పడుంటాయా? పడతాయా? సాధ్యమా? ప్రచారంలో మీరు కూడా అతను గట్టి సపోర్ట్ చేశారు, ఉంటేనే కదా వచ్చేది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఉన్న రేపు పొద్దున కూడా అక్కడ హుజరాబాద్ ప్రజల పక్షాన అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది, టికెట్ అడగడం జరుగుతుంది, పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం కూడా జరుగుతుంది. అండ్ 100% పార్టీ పాజిటివ్గా ఈసారి అవకాశం ఇస్తుందని ఒక భావనలో నేను ఉన్నాను, అండ్ ఇస్తుందని భావిస్తున్నాను. ఓకే. సో మొత్తం ఇచ్చినా గుడ్, ఇవ్వకపోతే వెరీ గుడ్. ఏదున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. సరే, ఇక పెద్దల సభలో చిన్నోడు అన్న క్యాప్షన్ ఎంతవరకు మీరు నెరవేర్చగలిగారు? ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థులు ఒక నిరుద్యోగుల వెంట బల్మూరి వెంకట్ ఉన్నాడు అన్న దాన్ని ఈరోజు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? నిరుద్యోగులకి మీకు మధ్య గ్యాప్ ఎందుకు? రవి గారు, నిరుద్యోగులకి నాకు ఎటువంటి గ్యాప్ లేదు. గ్యాప్ ఎక్కడన్నా ఎవరైనా సృష్టించుకుంటే ఆ గ్యాప్ ఉన్నదని చెప్పి నేను భావిస్తే తప్ప, కానీ అన్ఎంప్లాయిడ్ యూత్కి నాకు ఆ రోజు గ్యాప్ లేదు, ఈ రోజు గ్యాప్ లేదు. మీరు దగ్గర 4 గంటలు ఉన్నారు ఆఫీస్లో, ఎక్కడన్నా లోపలికి వచ్చేటోళ్ళకి నువ్వు ఎవరు అని చెప్పి ఎవరైనా ఆపడం కానీ లేదా ఎక్కడన్నా ఉండేనా? లేదు. ఎక్కడన్నా ఎవరు ఎక్కడ పోతున్నారు నేనైతే గమనించాను, ఇక్కడ అంత లేదు కానీ బట్ లేదు కదా. వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి విషయాన్ని కూడా మనం చూపించుకోవచ్చు. అధికారంలో వచ్చినప్పుడు నేను ఒక ఆఫీసర్ని కలిసి ఏదన్నా పని నేను చేయించినప్పుడు నేను అది ప్రచారం చేసుకోలేను, బికాస్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆ పని అవుతుంది, ఆ క్రెడిట్ గవర్నమెంట్కి రావాలి. మీరు అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు 60,000 పైచిలకు నియామకాలు ఈరోజు జరిగినాయి అని అంటే దానికి సంబంధించిన లీగల్ కేసెస్ కానీ దానికి సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నిట్లో కూడా బల్మూరి వెంకట్ పాత్ర కూడా ఉంటుంది కదా ఏదో ఒకటి. నాకున్న కొద్దిపాటు జ్ఞానము వాటి పట్ల సంబంధించిన డిపార్ట్మెంట్స్కి అయితే నేను కూడా ఏదైనా డిస్కస్ చేసి ఉంటాను కదా, ఆ సమస్యల్ని నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళుంటాను కదా. ఆ సమస్యలు పరిష్కరించడంలో నాది కూడా ఏదో కొంత రోల్ ఉంటుంది కదా. కాబట్టి నా రోల్ ఇంత అంత అని చెప్పి ఈ రోజు యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను దాన్ని బయటికి ప్రచారం చేసుకోలేను. ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ యాజ్ ఎ యూనిట్ ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయినప్పుడు 100% ఆ పేరు గవర్నమెంట్కి వస్తుంది. అండ్ మీరు అన్నట్టు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏదైతే నెక్స్ట్ వాళ్ళు అనుకుంటున్న ఇంకొద్ది నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్స్ కానివ్వండి, దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ అనేది మొదట్లో కొన్ని రోజులు ఉండే, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ పైన ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికి ఇంటర్లింకే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆర్టీసీలో ఆల్రెడీ శ్రామిక సంబంధించి డ్రైవర్ సంబంధించి ఆల్రెడీ కొన్ని పోస్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది. మధ్యలో జీపీఓది
కొన్ని రిక్రూట్మెంట్స్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి కూడా కొన్ని ఫైనాన్స్ క్లియర్ అయ్యి అది కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కి రెడీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ది కూడా దానికి కూడా రెడీగా ఉన్నాయి, దానికి కూడా నోటిఫికేషన్స్ కి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఫైనాన్స్ క్లియర్ అయ్యి అవి కూడా నోటిఫికేషన్స్ కి రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ ఏ ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ అవుతుంది. ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్టూడెంట్స్ ని తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించడంలో బల్మూరి వెంకట్ వారానికి 3 రోజులు దానికే సమయం కేటాయిస్తా. కాకపోతే వెళ్ళినప్పుడు నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ పోయి ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిల్లల్ని కల్పించి ఫోటో దిగి ఫోటో నా దాంట్లో పెట్టుకోలేను. బికాస్ యాజ్ ఎ గవర్నమెంట్ యాజ్ ఎ యూనిట్ గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఈ విద్యార్థులకి గవర్నమెంట్ కి మధ్యలో ఒక సారథి లెక్క, ఒక మీడియేటర్ లెక్క బల్మూరి వెంకట్ నా పాత్ర నేను పోషిస్తున్నా. ఈ పోషించే పాత్ర ఎవరికి తెలుస్తుంది? నా దగ్గరకు వచ్చే పిల్లలకు తెలుస్తుంది, నేను తీసుకొని వెళ్ళే పిల్లలకు తెలుస్తుంది. అండ్ సమస్య పరిష్కారం అయిన ఎవడు బయటకు వచ్చి మీకు చెప్పడు వెంకటన్న ఈ ఇష్యూ రిజాల్వ్ చేసిండు కాబట్టి మాకు నియామకాలు వచ్చినాయని బయటికి ఎవడు వచ్చి చెప్పాడు. చెప్తే కూడా ప్రాబ్లమే. చెప్తే ఏమని అంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి అని ఆ రకంగా కూడా బద్నాం చేస్తారు. ఉద్యోగం వచ్చిన పిల్లగాడు ఎవడన్నా వచ్చి కలిసి ఫోటో దిగితే దాన్ని కూడా ఫోటో దాన్ని యూట్యూబ్లలో పెట్టి ఇగో వెంకట్ ఉద్యోగాన్ని అమ్ముకుంటూ అట్లా కూడా ప్రచారం చేస్తారు. ఆ సమస్య కూడా ఉంది. సో నా పాత్ర నేను 100% నేను సాటిస్ఫైడ్గా ఉన్నానండి నా పని విషయంలో. సరే కానీ మరి నిజంగా తెలవాలి కదా జనానికి కూడా. నేను అనేది అదే కానీ సరే మీకు నిజం ఆలస్యం అయినా కూడా 100% అందరికీ తెలుస్తుంది. కానీ మాట పడుతున్నారుగా. ఇప్పుడు చెట్టున్న ఏదైతే కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు కొట్టేది. ఇప్పుడు వాళ్ళు అనే హక్కు వాళ్ళకు ఉంది. అండ్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి సారథిగా నేను ఉంటా అని చెప్పి. కానీ ఏనాడు కూడా స్టూడెంట్స్ మధ్యకి వెళ్ళి మీరు ఈ రకంగా వాళ్ళకి నిర్వహించే కార్యక్రమం ఎందుకు చేయలేదు? ఉస్మానియా యూనివర్సిటీకి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినాక 9 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినాను. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి 5 సార్లు వెళ్ళినాను. దిల్సుఖ్ నగర్ లైబ్రరీ దగ్గరకు 3 సార్లు వెళ్ళినాను. ఈ రోజు అటు కూడా సాయంత్రం పూట సమయం ఉంటే అదే యూత్ తోటి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరనే అక్కడ టీ షాప్ ఉంటుంది. ఈ రోజు కూడా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా అక్కడికి వెళ్ళి ఆడినే టీ తాగుతా. ఈ రోజు కూడా బల్మూరి వెంకట్ ఆ రోజు ఎట్లయితే బండ్ల పైన తిరిగినానో నా కారు లేని రోజు వాళ్ళు లేని రోజు నేను ఈ రోజు కూడా బైక్ల పైన అట్లానే తిరుగుతాను. ఇదే మా నిరుద్యోగ సోదరులు మా అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళతోటే ఈ రోజు కూడా వాళ్ళని వచ్చి కలుస్తారు. అర్ధరాత్రి 11 గంటలకు కూడా వాళ్ళు కలవాలని అనుకుంటే వాళ్ళకి నా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, వాళ్ళకి నేను అందుబాటులోనే ఉన్నాను, వాళ్ళకి నేను కలుస్తాను. నిజంగా బల్మూరి వెంకట్ అనేటువంటి కరెక్ట్ లేకపోతే, నిజంగా బల్మూరి వెంకట్ పని చేయకపోతే, నిజంగా బల్మూరి వెంకట్కి ఆ ప్రాబ్లం అంటే ఈరోజు నేను బయట రకంగా తిరగలేకపోతుండే, ఈరోజు ఇంత ఓపెన్గా నేను ఉండలేకపోతుండే. ఈ రోజు కూడా నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తారు. ఈ రోజు కూడా వారి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. ఈ రోజు కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళని రెచ్చగొట్టి బల్మూరి వెంకట్ పైన ఉసుగొల్పాలే, బల్మూరి వెంకట్ పైన దాడులు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కుట్రలు పన్నుతుండ్రు. ఏ చిన్న విషయం ఏది ఉన్నాడో బల్మూరి వెంకట్ని బూచిగా చేసి బల్మూరి వెంకట్ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుర్రు. కానీ క్రెడిబిలిటీ అనేది ఎవడో దెబ్బతీస్తే దెబ్బతినదు. క్రెడిబిలిటీ అనేది మనం 10 ఏళ్ళు కష్టపడి వాళ్ళ మధ్యలో ఏ రకంగా వాళ్ళ కోసం కష్టపడ్డా, ఏ రకంగా వాళ్ళ కోసం అండగా నిలబడ్డా, దానికోసం నా ప్రాణాలను ఏ రకంగా పనంగా పెట్టినా, ఏ రకంగా జైలు శిక్షలు అనుభవించినా, ఏ రకంగా పోలీసు లాఠీలకి నా బొక్కలు ఇరిగిపోయినాయి, ఏ రకంగా అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పడ్డా వాళ్ళకి అండదండగా ఉన్ననో లేదో, వాళ్ళ ఎంట నిలబడ్డనో లేదో, వాళ్ళకు ఒక అన్న లెక్క ఒక తమ్ముని లెక్క వాళ్ళ సోదరు లెక్క వాళ్ళతో ఉన్ననో లేదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ తెలుసు. అందరికీ చాలా క్లియర్ కట్గా తెలుసు. అందరు కూడా బల్మూరి వెంకట్ అంటే ఏందో కూడా తెలుసు. వీళ్ళు ఏంటంటే వెంకట్ ఇమేజ్ దెబ్బతీస్తే మాకు ఒక అసెట్ అవుతుంది, మాకు ఒక అస్త్రం అవుతుంది అని వీళ్ళ మాట్లాడేది. అది అధికారం ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి పోలేకపోయినరు, ప్రతిపక్షంలో కూడా పోలేక జలవిహారంలో మీటింగ్ పెట్టుకోరు. వీళ్ళ మాట్లాడేది బల్మూరి వెంకట్ గురించి, ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల మాట్లాడేది. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, కేటీఆర్కి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్ వితౌట్ సెక్యూరిటీ వస్తా. కేటీఆర్ని రమ్మని, హరీష్ రావుని రమ్మని చెప్పుర్రి, వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళిద్దరిని రమ్మని చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వస్తా. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికన్నా వస్తా నేను. వాళ్ళకు ఉందా ధైర్యం వచ్చేది? జలవిహార్లో మీటింగ్ పెట్టుకోరు మొన్న. బాకీ కార్డు అరే బాకీల గురించి వాళ్ళు మాట్లాడే అర్హత ఎక్కడదండి వాళ్ళకి? అడగకూడదా? అరే మేము ఇచ్చిన గ్యారంటీలల్లా తులం బంగారం మహిళలకి 2500 తప్ప మిగతా ప్రతి స్కీమ్ కూడా ఈరోజు ప్రారంభించినాము. ఏంటి మహిళలకి 2500 తప్ప అన్ని చేశారు. ఏమంటున్నాము,
తులం ఇప్పుడు బంగారం ముసలి వాళ్ళకి ఇస్తానన్నటువంటి 2000 పెన్షన్ కాకుండా 4000 పెన్షన్ ఇచ్చారా? మీకు అదే చెప్తాను. ఇంకా నిరుద్యోగులకి భృతి ఇచ్చారా? ఇంకా అదేవిధంగా వికలాంగులకి 4000 ఇస్తున్నారు అనుకోండి, పక్కన పెట్టండి. అదేవిధంగా ఏమేమి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? పూర్తి స్థాయిలో మీరు కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇస్తుంది చెప్పండి. మీరు 6 గ్యారెంటీలు ఇస్తుంది, ఏమేమి ఇస్తుంది? బస్సు ఒకటి ఇస్తున్నారు, ఒకటేనా? అది కూడా బస్సు ఫ్రీ ఇస్తానని ఇచ్చి ఏదైతే టికెట్ ఛార్జీలు పెంచారో మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా దాని పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే టికెట్ ఛార్జీలు విపరీతంగా పెంచారని మీ మీద ఆల్రెడీ విపరీతంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఎలిగేషన్ చేస్తా ఉంది. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తా ఉన్నారు. సో ఫ్రీ బస్సు వల్ల ఏ మహిళకి యూజ్ లేదంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. రవి గారు మీరు కెమెరా పట్టుకొని రండి, పోయి వీడియో తీద్దాం బస్సులది. బస్సులో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఓకే, 90% మహిళలు ఉంటారు. వాళ్ళని అడుగుదాం, 10 మందిని అడుగుదాం. అంటే మహిళలే తిరుగుతున్నారు. రవి గారు నేనేమంటున్నా, వాళ్ళని అడుగుదాం స్కీమ్ కరెక్ట్ గా వస్తుందా లేదా అని. అడుగుదామా? ఎన్ని కొత్త బస్సులు పెట్టినాయో చూపిస్తాం మీకు. సరే, ఒక రోజు కెమెరా పట్టుకుని మీరు ఇద్దరం బస్సులో ప్రయాణం చేద్దాం. పక్కానే దీనికి రెడీ. ఇన్ కేస్ గిన మహిళలు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఇష్ట పెడతారా జర్నలిజం? నేను జర్నలిజం విడిచిపెట్టేస్తా. మహిళలు హ్యాపీగా ఉన్నారు ఓకే, లేదంటే మీరు ఎమ్మెల్సీ విడిచిపెట్టేస్తారా? ఇష్ట పెడతారు పక్కా. 100%. రైట్, ఇది రికార్డ్ అవుతుంది చూడండి. ఛాలెంజ్ చేశారు వెంకట్ గారు. 100%. నిజంగా మహిళలందరూ కూడా సంతృప్తిగా ఉంటే నేను జర్నలిజంలో మళ్ళీ ఎక్కడ కనపడి. ఓకేనా? రైట్, ఇక ముఖ్య విషయానికి వస్తే ఏదైతే మీరు మొన్న జరిగినటువంటి ఒక టీవీ డిబేట్లో ఏంటి మీ మీద జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? అంటే ఇది దాన్ని ఏ విధంగా ఆలోచిస్తారు? ఒక విషయము, ఇప్పుడు నేను కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాను. దాన్ని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని పర్సనల్గా బల్మూరి వెంకట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు టార్గెట్ చేయడానికి ఏం లేని దాన్ని కూడా దాని ఏదో పెద్ద చూపించే ప్రయత్నం చేస్తారు. డిబేట్లో జనరల్గా మనం ఉన్నప్పుడు ఎవరమన్నా కూడా డిస్కస్ చేసినప్పుడు ఎవరన్నా ఆలోచన లేకుండా తెలివి లేకుండా మాట్లాడితే తెలివి లేకుండా మాట్లాడద్దు అనేది జనరల్ కాంటెక్స్ట్లో మనం మాట్లాడే మాట. అంటే ఎవరైనా తప్పు మాట్లాడినా, అబద్ధాన్ని నిజం లెక్క మాట్లాడినా కూడా మనం దాన్ని చాలా క్లియర్ కట్గా తెలివి లేకుండా మాట్లాడుతారని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ పదం చెప్పగానే అదేదో పెద్ద పదం అన్నట్టు వాళ్ళు లేచి ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చి దుర్భాషలాడడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా అది మేము కూడా నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడినా బల్మూరి వెంకట్ అనేటోడు నా నోట్లోకి వెళ్ళి ఒక్క గలీజ్ మాట కూడా నేను మాట్లాడలే. బికాస్ అది నా పార్టీ, ముఖ్యంగా నా తల్లి నాకు నేర్పిన సంస్కారం. నాకు ఎట్లుండాలి, ఏ రకంగా ఉండాలి. ఇంకోటి నేను కూర్చున్న చైర్, నేను అన్నారు కదా పెద్దల సభలో చిన్నోడు. ఆ పెద్దల సభలో నేను ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ కౌంట్స్. నా వల్ల నేను కూర్చున్న కుర్చీకి చెడ్డ పేరు రాకూడదు, మంచి చేయకపోయినా చెడు చేయకూడదు అనే ఒక దాంతో వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా నేను సైలెంట్గా ఉండే. వాళ్ళు నా పైకి వచ్చినప్పుడు జస్ట్ పక్కకు జరగండి అని చెప్పి నెట్టేసినాను. ఎందుకనంటే ఆడ ఎక్కువ మనం ఏదైనా మాట్లాడిన యాంకర్ వాళ్ళు ఉన్నారు, తెలియక ఒకరి పైన ఒకరు చేతుపడ్డా అప్పటికే ఆయన అనాల్సిన దరిద్ర మాటలని అన్నాడు. సరే పక్కన పెడితే నెట్టేసిన. బట్ నేనేమంటున్నానంటే నెట్టేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని ఏదో పెద్ద తప్పన్నట్టు వాళ్ళ పేపర్లలో ఒక ఫ్రంట్ పేజ్ మొత్తం సగం పేజ్ బల్మూరి వెంకట్ ఫోటో వేసి రాస్తున్నారంటే రాసుకొని అండి. ఇప్పుడు నేనేదన్నా తప్పు చేసింటే, నేనైనా గలీజ్గా మాట్లాడింటే, బికాస్ ఇప్పుడు నన్ను మీరు ఇంటర్వ్యూకి పిలుస్తారు, నేను ఏం మాట్లాడుతున్నా ఆన్ స్క్రీన్ ఆన్ కెమెరా అనేది నాకు సోయి ఉండాలి. నేను 10 మందికి సమాధానం చెప్పే కుర్చీలో ఉన్నా. నాకు అవతలోని తల్లిని దూషించకూడదు, అవతలోని వ్యక్తిగతంగా దూషించకూడదు అని ఒక సంస్కారం నాకుంది. అండ్ అవతలోడు ఏదో చేసిన దానికి కూడా నీదే తప్పు అంటే, ఇప్పుడు నువ్వు రోడ్డు పైన పోతుంటావు, కారోడు వచ్చి నేను గుద్దుతాడు, నువ్వు ఎందుకు రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నావు అనే దట్టుంది మీ ప్రశ్న నన్ను అడిగితే. దానికి నువ్వేం సమాధానం? అందుకే అంటున్నా దాన్ని ఏ విధంగా చూస్తారు. ఎందుకంటే గతంలో మా డిబేట్లో జరిగిన ఒక చిన్న గొడవకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు జరిగినట్టు గొడవకి కేసులు దాకా పోయి చాలా పెంట అయింది. సో ఇది ఇక్కడ కూడా ఏమైనా అలాంటి కేసులు ఏమైనా పెట్టారా మీరు కూడా? రవి గారు, నేను ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరికన్నా కూడా ప్రజలే తీర్పిస్తారని నమ్ముతా. పోయి ఈ చాతగానం లెక్క పోయి కేసు పెట్టుడు, వానిపైన అవి పెట్టుడు, వీనిపైన పెట్టుడు. ఎవరన్నా కూడా ఆ వ్యక్తికి సరే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సరే ఆయన కూడా తర్వాత దానికి సారీ చెప్పిండు, ఆన్ స్క్రీన్ మాట్లాడిండు. ఆయన కూడా ఏమి ఒక విద్యార్థి నాయకుడే, ఆయన ఏదో వేరే ఎమోషన్లను వేరే దేంట్లను తర్వాత ఆయన కూడా రియలైజ్ అయ్యిండు. పర్సనల్గా ఎవరికైనా భూమి పంచాయతీలు ఉంటాయి, ఎవరికైనా కుటుంబ తగాదాలు ఉంటాయి, పర్సనల్గా టార్గెట్ పెట్టుకొని ఆయనకు నా పైన ఏం కోపం ఉంటుంది, నాకు ఆయన పైన కోపం ఏముంటుంది. సరే ఆ మూమెంట్లో జరిగినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం
రియాక్ట్ అయినప్పుడు నాకేంటంటే కొంచెం ఓర్పు సహనంతో మనకు తెలుసు కాబట్టి మనం 10 మందికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను మాట్లాడలేకపోయినాను. ఎందుకంటే మా పార్టీ విధానం అది. వాళ్ళ పార్టీ విధానం వాళ్ళ రకంగా మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షులు మాట్లాడారు నాతోటి. అప్పుడే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కూడా మాట్లాడారు, సంబంధించిన అందరు నాతో ఫోన్లో మాట్లాడారు. లేదు వెంకట్ అంటే నేను కూడా ఒకటే చెప్పాను, సరే ఎందుకంటే నాతో ఉన్న నా ఫాలోవర్స్ ఏదన్నా ఇబ్బంది పెడతారేమో అనే దాంట్లో నేను కూడా మా వాళ్ళందరినీ తిట్టి, లేదురా అట్లా కాదు, మనము తప్పు అది, ఎందుకంటే మనం ఏది చేసినా ఆ ఛానల్కి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒక నెగిటివ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అంటే మనం రేపటి తరాలకి ఒక రాంగ్ ఇండికేషన్ పంపిన వాళ్ళం అవుతాం. ఎవడన్న దానికి వాడే శిక్ష అనుభవిస్తాడు. అండ్ ఆయన కూడా దానికి వ్యక్తిగతంగా సారీ చెప్పిండు అని చెప్పాడు. సారీ చెప్పాడు, అయిపోయింది కదా మరి. దానికి పెద్ద అదేదో పెద్ద ఏదో జరిగిపోయింది. సరే దాన్ని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అబ్బా దాన్ని ఒక 2 రోజులు సోషల్ మీడియా వాళ్ళు నడిపించుకోనీకి చూపించుకోనీకి, కానీ వాళ్ళన్న మర్చిపోయిందంటే అలా వెంకట్ చేసిన తప్పేం లేదు కదా. అందులో చూసినోడు కూడా అయ్యో పాపము అందరూ అనుకున్నారు వెంకట్ గారిది అందులో ఏం రాంగ్ లేదు అది కూడా క్లియర్గా అనుకోరు కదా, జనాలే చూస్తారు కదా, నా క్యారెక్టర్ ఏందో జనాలకి తెలుసు. సరే ఇక ఇందాక మీరు అన్నారు కదా, మధ్యలో గుర్తొచ్చి అడిగాను నేను, సరే మీరు మహిళలు చాలా సంతృప్తికరంగా ఉన్నారన్నారు, మరి మహిళలకు ఇస్తారన్నటువంటి తులం బంగారం విషయంలో సాక్షాత్తు మీ మంత్రి గారే రవి గారు మీ మంత్రి గారే తులం బంగారం మేము ఇవ్వలేమని చెప్పారు. అదేవిధంగా హనుమంతరావు గారు కూడా గప్పుడు ఎద్దరో పోయి 30,000 ఉంటే ఇప్పుడు 1,30,000 అది మేము అడిగిస్తాం రవి అన్నాడు ఆయన. అంటే రవి గారు ఒక విషయము మీరు అన్న కాంటెక్స్ట్ కూడా నేను దేనికన్నాను, మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ వస్తుంది అని నేను అన్నా. వస్తుంది కాదు, దానివల్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదా మీరు హ్యాపీగా లేరు అన్నారు, మీరు హ్యాపీగా లేరు అని అన్నారు. మా పరిపాలన మాకు ప్రజలు తీర్పిచ్చింది 5 సంవత్సరాలు పరిపాలన చేయమని, అందులో 2 years గవర్నమెంట్ అయిపోయిందని మీరే అన్నారు. 2 years లో మీరే గ్యాస్ సిలిండర్ గురించి చెప్పిండ్రు, ఉచిత కరెంట్ గురించి చెప్పిర్రు, పూర్తి స్థాయిలో లెట్ మీ కంక్లూడ్. గ్యాస్ సిలిండర్ గురించి చెప్పిర్రు, ఉచిత కరెంట్ గురించి చెప్పిండ్రు, ఫ్రీ బస్ చెప్పిర్రు, అంతే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెడీ అయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి ఇంటర్నేషనల్ తరాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆల్రెడీ ప్రారంభించినాము, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, ఏదైతే 500 రూపాయల బోనస్, రుణమాఫీ, ఇవన్నీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయినాయి. ఇందిరం ఇల్లు కానీ ఇవన్నీ కూడా సన్న బియ్యం, ఈ సన్న బియ్యం కూడా మీరు ప్రస్తావించారు స్టార్టింగ్. ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయినాయి. మీరు అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు అని అంటుండ్రు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరు అంటుండ్రు. ఏ స్కీమ్ అని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇవన్నీ ఎవరు మీరు అన్నది బాకీ కార్డుకి వెళ్ళి ఈ విషయం వచ్చింది. బాకీ కార్డు కాంటెక్స్ట్ అడగకూడదా అని మీరు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చింది తెలుసా మీకు? నెంబర్ ఐడియా ఉందా? కూర్చోబెట్టారు గారు ఎంతమందికి ఇచ్చారు మీకు నెంబర్ ఐడియా ఉందా? ఎంతమందికి ఇచ్చారు? మాక్సిమం నియోజకవర్గానికి ఒక 15-20. ఎంతమందికి ఇస్తామన్నారు? చాలా మందికి ఇస్తారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని. 17 లక్షల మందికి దళిత బంధు ఇస్తాము అని ఈ స్కీమ్ ప్రారంభించారు. 35,000 మందికి మటుకే దళిత బంధు ఇచ్చారు. అందులో మొదటి విడత 25,000 మందికే ఇచ్చారు. మిగతా 25,000 మంది కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. మిగతా 10,000 వేరే పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి. ఇది ఉప ఎన్నికలు 2021లో ఉప ఎన్నిక అయినప్పుడు రోజు లెక్క. దాని తర్వాత పైసా రూపాయి కూడా దళిత బంధుకి పెట్టలే 2 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో. అందుకే దళితులు బండకేసి కొట్టారు. ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు విడతల వారీగా ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు. మీ పరిస్థితి ఏంటంటే లెట్ మీ కంక్లూడ్ రవి గారు, మీకు అదే చెప్తున్నాను కదా, మా స్కీమ్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటూ, ఈరోజు సన్న బియ్యం అందరికీ వస్తుందా? సన్న బియ్యం అయితే అందరికి వస్తుంది కదా. మొదట్లో అది వచ్చినప్పుడు కూడా కొంతమందికి రాలే, రేషన్ కార్డులు లేవు అని అన్నారు. రేషన్ కార్డు ఇచ్చి అన్ని సాల్వ్ అయిపోయినాయా? అట్లనే ప్రతి స్కీమ్ కూడా స్ట్రీమ్ లైన్ కానీ ఒక 1.5 year టైం పడుతుంది. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పెట్టినప్పుడు కూడా ఫస్ట్ 2 yearsలో చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇది మాకు రాలేదు, మాకు వస్తలేదు, వాళ్ళకి పోతుంది, మేము పండిస్తున్నాము, దీనికి ఎక్కువ వస్తుంది, దానికి వస్తలేదు అని అనేకమైన ఇష్యూస్ ఉండే. 4 years పట్టింది రైతు బంధు స్ట్రీమ్ లైన్ కానీకి. ఏ స్కీమ్ అని ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్ట్రీమ్ లైన్ కానీకి కొద్దిగా సమయం పడుతుంది.
అండ్ మేము అన్నట్టు మా గ్యారంటీస్లో ఈ 2-3 గ్యారంటీస్ తప్ప మిగతావన్నీ స్టార్ట్ చేసినాం. అండ్ మీరు అన్నట్టు మహిళలకి తులం బంగారం ఒకటి క్లియర్ కట్గా దానికి ఉన్న పరిస్థితులకి రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఉన్న దృష్ట్యా మా మంత్రులు మా వాళ్ళు చెప్పిండ్రు అది ఒకటి ఇబ్బంది అవుతుందని, అంటే దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. వేరే స్కీమ్స్ విషయంలో చెప్పలేదే. అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే తప్పని నేను ఎందుకు అంటున్నాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తా నన్ను, దానికైతే అనా పైసా ఖర్చు కూడా అవసరం లేదు కదా. చేసిండా? మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, కనీసం ప్రయత్నం చేసినావా? ఇచ్చుడు పక్కకు పెట్టు, సరే మేము 42% ఇస్తామన్నాం, మేము ప్రయత్నం చేస్తున్నాం, కనీసం వాడు అది చేసిండా? గిరిజనులకి పోడు భూమి పట్టాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు బంధు ఇచ్చిన రైతుల ప్రభుత్వం ఇది, రైతుని మహారాజ్ చేసే ప్రభుత్వం అన్నాడు. మిర్చి రైతుల చేతులకు సంఖ్యలు వేసిన పరిస్థితి చూసినామా? సరే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు వాళ్ళు రవి గారు మీరు ఏమన్నారు, 2 సంవత్సరాలు మా బాకీల గురించి మాట్లాడే బాకీ నా కొడుకులు వాళ్ళ బాకీల గురించి చెప్పాలి. ఈ రాష్ట్రానికి బాకీ పడ్డోళ్ళు ఆ కొడుకులు, ఆ కుటుంబం వాళ్ళు చెప్పాలి ఫస్ట్ వాళ్ళ బాకీల సంగతి ఏందని. ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా కానికి కారకులు ఎవరు? కాళేశ్వరం గుదిబందు లెక్క మారిందా మారలేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఇబ్బందులు జరుగుతలేవా? ఈరోజు పదే ముఖ్యమంత్రి గారిని కేంద్రానికి వెళ్ళి నిధులు తెస్తలేవు, ఆ బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని అంటావు. ఇదే మిషన్ భగీరథ ప్రోగ్రామ్ లో 2017లో కేసీఆర్ మోడీ గారితో స్పీచ్ లో మాకు ఢిల్లీకి వెళ్ళి ఏం అవసరం లే, అమారకు ఢిల్లీసే కుచ్ నహీ చాహియే, సిర్ఫ్ ఆప్కా ప్యార్ చాహియే అని కేసీఆర్ మాట్లాడిండు. ఆ రోజులు వీళ్ళు మర్చిపోయినట్టుండ్రు. ఈరోజు ఇంతున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్ని కష్టాలున్నా మేము ఇది చెయ్యము అని ఎక్కడ కూడా మేము మాట్లాడతలేము. ప్రతి దాన్ని కూడా మేము చేస్తాము. 100% మా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి దీన్ని రిఫరెండంగానే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాము అని బలంగా గట్టిగా నేను కాదు స్వయాన మా ముఖ్యమంత్రి గారు లేదంటున్నారు. ఎక్కడికి వెళ్తారు సార్? ఎక్కడ సాధ్యం సార్ ఇవన్నీ? రవి గారు నేను అన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నన్ను కోసుకు తిన్నారు రూపాయలు లేదన్నప్పుడు ఎక్కడ సాధ్యం అంటున్నా నేను. ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని లక్షలు అప్పు చేశారు చెప్పండి. దాన్ని బట్టి సరే ఉన్న డబ్బులంతా కూడా వాటికి మిత్రే కడుతున్నాం అని చెప్తున్నారు. ఎట్లా సాధ్యం అంటున్నా? రవి గారు మీరు ఛానల్ నడుపుతారు, మీరు ఛానల్ రన్ చేస్తారు, ఒక ఇంటర్వ్యూకి ఎక్కువ లైక్ నా గురించి వదిలేయండి సార్. అసలు మీరు ఇప్పుడు ఎలా ప్రజలు ఎలా మెప్పిస్తారు? ఒక విషయము ప్రజలకి వాస్తవాలు చెప్తాము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఏ రకంగా రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి చేస్తాము. దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాము, రాష్ట్ర రెవెన్యూను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్రానికి వెళ్ళి రావాల్సిన వాటాలను కూడా కొట్లాడి గల్లా బట్టి మెడలు వంచి పట్టుకొస్తాము. జనాలకు ఇచ్చిన గ్యారెంటీని చూపిస్తాము. అంటే 2 సంవత్సరాల్లో సాధ్యం కానీ ఇంకా సాధ్యమయ్యే అవకాశం ఉందంట. విషయం ఎందుకు టైం ఉంది కదా, సాధ్యమయ్యే అవకాశం. ఒక విషయం, రైతు రుణమాఫీ చేస్తామంటే సాధ్యమే కాదు అని మాట్లాడినరా మాట్లాడలేదా? చేసినామా చేయలేదా? అంత పూర్తి స్థాయిలో మీ ప్రకారం ఎంత శాతం చేసినాం? నాకు తెలిసి ఒక 65-70%. ఐ బిలీవ్. 70% అయితే రైతులకు అయిందని మీరు నమ్ముతున్నాను. మరి నాకు తెలిసి కొన్ని 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళు కలిపి కూడా 10% కూడా చేయలే కదా. మేము 2 సంవత్సరాలు 70% చేసినాం కదా. మీరు అన్నట్టయితే వాడు 10 ఏళ్ళలో 10% కూడా చేయనట్టే కదా. మేము 70 చేసినాం. వాళ్ళు కూడా ఎంతో కొంత ₹1,00,000 ఎంతో చేసినట్టున్నారు కదా. నిజంగా చేసి ₹1,00,000 మాఫీ చేస్తే ఈ రోజు ప్రతి ఒక్కరికి 2 లక్షలు ఎందుకు ఉంటాయి? 70% ఉన్న వాళ్ళకి ఈరోజు పైసలు ఎన్ని ఖర్చు పెట్టినాం, ఎన్ని లెక్కలతో సహా ఇచ్చినాం కదా. ప్రతి ఊర్లో ఎంతమందికి రుణమాఫీ ఇచ్చినాం కదా. రుణమాఫీ అనేది ఒక బడ్జెట్ ఉంది, 31 లక్షలు ఎంతో సంథింగ్ బడ్జెట్, 31,000. దానికి అక్కడ దాకా వెళ్ళదు కదా. ఓన్లీ 17 lakhs వరకు ఆగిపోయారు కదా. 20,000 పైన అయింది. నెంబర్ ఎంతనో మోర్ దాన్ 20,000 ఉంది. 25,000 మోర్ దాన్ 20,000 ఏదో ఉంది. దాని నెంబర్ అంతవరకు చేయగలిగారు. ఏదైతే ఉందో దానికి టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్న వాటికి తప్ప 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అయింది. 2 లక్షల పైన ఉన్నోళ్ళకి దాంతోపాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినాయి తప్ప ఆల్మోస్ట్ 90% మిగతా వాళ్ళందరికీ కూడా అయింది రుణమాఫీ. అంటే నేను మీకు నెంబర్స్ ఉన్న దాంతో సహా చెప్తాను. అండ్ మేము రైతు భరోసా మేము ఏదైతే ఇస్తామని చెప్పినామో 15,000 అనుకున్నాం. ఇనిషియల్ గా దాన్ని 12,000 ఇచ్చినాము. దాన్ని కూడా 15,000 ఇస్తాం. ఏదన్నా కూడా లేని దాన్ని తీసుకురాలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక 6,000 కోట్లు ఉన్నాయి. 6,000 కోట్లని నువ్వు లేని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి అందులో 3,000 కోట్లు దానికి పెట్టి నువ్వు ఇబ్బంది చేస్తే అది తెలివి లేకుండా పని చేసినట్టు అవుతుంది. 6,000 కోట్లని ప్రాపర్గా యుటిలైజ్ చేసేదాన్నే గవర్నమెంట్ అంటారు.
జనాలకు ఉపయోగపడే విధంగా. ఈరోజు ప్రజాప్రభుత్వం అది చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చిరు అనేది మీరు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్ని లక్షల కోట్లు అప్పు కట్టినం అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేను అదే అంటున్నా, వాళ్ళు ఉన్న ఆదాయం కూడా మిత్తులకే సరిపోతుంది, ఇక నేను ఎక్కడ తేనో అంటున్నారు. మరి ఎన్ని డెవలప్మెంట్ కార్యాలు ఎలాగా దానికి చేస్తాము, దానికి వేఅవుట్ ఎత్తుకుతారు. దానికి సంబంధించిన ఆ స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ కానివ్వండి, నిపుణులు కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మేధావులతోటి చర్చించి ఏ రకంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్, ఎవ్రీవన్ విల్ సిట్ అండ్ డిసైడ్. అంటే చేయగలిగితే ఉంటారు, లేదా 100% చేస్తాము. ఓకే, నమ్మకం ఉంది కదా, 100% చేస్తాము. రైట్. ఇక ఫైనల్గా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 42% రిజర్వేషను, సరే మీరు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, బీసీలలో మంచి రాజ్యాధికారం చేపట్టాలి, బీసీలకి మంచి అభ్యున్నతమైనటువంటి వాళ్ళకు కూడా లిఫ్టప్ చేయాలని కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. కానీ మరి 42% ఆల్రెడీ ఇప్పుడు పాత పద్ధతిలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా ఒక విషయం, మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అడిగేటియే నన్ను అడగాలనుకుంటారు. దాన్ని నేనేం తప్పు పడతలేను. మీరు అదే విధంగా ఉన్న క్వశ్చన్స్ అయ్యే మీరు నన్ను అడగాలి, సమస్యలు అయ్యే. అట్ ద సేమ్ టైం నేను యాజ్ అన్ ఎమ్మెల్సీగా పక్కన పెడితే, నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓటర్ని యాజ్ అ సిటిజన్ మాట్లాడుతున్నాను. ఈరోజు 42% బీసీలకి రిజర్వేషన్ వస్తుంది అని ఒక నమ్మకాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? నిజంగా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లు చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ స్పందించాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించాడు. బీజేపీ వాళ్ళు రండి పోయి నరేంద్ర మోడీ గారిని కలుద్దామంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుకు రారు, మాట్లాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడరు. మా ప్రయత్నం మేము చేసినా దాన్ని తప్పు అని చెప్పి పడితే మీరు మాట ఇచ్చిండ్రు, మీరు చేయాలని అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, కేంద్రంలో రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మా పార్టీ ఎంపీలు సొంత పార్టీ పైన ఆ రోజు కొట్లాడినరు. పొన్నం ప్రభాకర్ గారు, మదియాష్కి గారు, బలరాం నాయక్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, మా సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పైన రోజు ఒత్తిడి తీసుకొచ్చారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం అందరూ ఏకమైనరు. ఆ రోజు బీఆర్ఎస్కి ఎంతమంది ఉంటాయండి ఎంపీలు? 2. మిగతా అంతా కొట్టాడింది కాంగ్రెస్ వాళ్ళే కదా. అది తెలంగాణ రాష్ట్రం పట్ల సొంత పార్టీ పైన కూడా ఆ రోజు గలమెత్తిరు. అది మా చిత్తశుద్ధి, మా నాయకులది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ చిత్తశుద్ధి ఎందుకు లేదు? తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మాట్లాడగలిగినప్పుడు ఈరోజు 42% బీసీల రిజర్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు వాళ్ళ పార్లమెంట్ లో, రాజ్యసభలో మాట్లాడతలేరు? తెలంగాణ రాష్ట్రంకి 42% ఇవ్వాలని ఎందుకు మాట్లాడతలేరు? బీసీ నాయకులుగా చెప్పుకునే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే వారి చిత్తశుద్ధి ఏంది? అవును మేము చేసినాము, రాష్ట్రంకి వెళ్ళి చేయాల్సిన పద్ధతి ప్రొసీజర్ మేము చేసినాము, మేము మాట ఇచ్చినాము, మేము చేసినాము, పంపించినాము. అంటే మేము మాట ఇస్తే మీరు చెయ్యరా? అంటే మేము 42% బీసీలకు రిజర్వేషన్ మేము మాట ఇచ్చినాం కాబట్టి మీరు బీసీల పైన కోపం తీర్చుకుంటారా? వాళ్ళకి ఇవ్వకుంటా మీరు దీన్ని మమ్మల్ని బూచిగా చూపించి వాళ్ళ జీవితాలతో మీరు చెలగాటం ఆడుకునే ప్రయత్నం చేస్తారా బీజేపీ పార్టీ? ముందు దీనికి సమాధానం చెప్పాలి. సరే, వాళ్ళ నుంచి క్లారిటీ ఉంది, వాళ్ళు ఇయ్యమని క్లారిటీ ఇవ్వమనండి. మరి ఆల్రెడీ ఇచ్చినట్టే కదా. వాళ్ళు మేము ఇయ్యమని చెప్పమనండి బయటికి. వాళ్ళు ఇయ్యమని ఇదే మాట భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ఎంపీలు బలంగా గట్టిగా చెప్పమనండి, మేము ఇయ్యము, మేము చెయ్యము అని. షెడ్యూల్ 9లో చేయమని కలపమని చెప్తే దాని వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి అది అవదనే కదా వాళ్ళు చెప్తా ఉన్నది. అరే ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తే అయిపోతుంది కదా. భారతీయ జనతా పార్టీ నాయకులు అపాయింట్మెంట్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. తప్పేమో. మీరెందుకు సీరియస్ గా ప్రయత్నం చేయట్లేదు? సీరియస్ గా ఏదో నా మాత్రంగా ఢిల్లీ కూర్చున్నారు, అయిపోయింది, తూతూ మంత్రం అనిపించారు. సీరియస్ గా ఫైట్ చేశారా? తూతూ మంత్రంగా వచ్చారంటే నీకు ఆర్డినెన్స్ ఇస్తారు, బిల్లు పాస్ చేస్తారు, ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ అడుగుతారు. ఇవన్నీ అడిగి తూతూ మంత్రంగా అయితే రెడీ గారు. ఈ రోజు ఈ చర్చ 6 నెలలకెళ్ళి కొనసాగుతుంటే, బీసీల పట్ల మీకు ఒక నిబద్ధత 6 నెలలకి ఈ చర్చ కొనసాగుతుంటే ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో కూడా మా పార్టీ అధ్యక్షుని కూడా ఒక బీసీ బిడ్డని చేసినాం మేము. ఒక ఉప ఎన్నిక వస్తే కూడా ఒక బీసీ అభ్యర్థికి మేము టికెట్ ఇచ్చినాము. ఈ రోజు బీసీలను క్యాబినెట్ లో తీసుకున్నాము. ఇది మా చిత్తశుద్ధి. బీసీల పట్ల ఇది మా చిత్తశుద్ధి. వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి? వాళ్ళు చేస్తలేరు. నమ్మకం అవుతుందా? 100% 42% బీసీలకు రిజర్వేషన్ అయ్యే వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు.
మరి cabinet లో నిర్ణయం కేంద్ర తీసుకున్నారు కదా. ప్రభుత్వము దాన్ని ఆమోదించకపోతే రేపు మేము కేంద్రంలోకి వచ్చినాక సరే ఇవ్వరు దాన్ని ఆమోదింప చేసుకుంటాం. ఇవ్వరు ఏం చేద్దాం? మేము పార్టీ పరంగా ఇక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చి మేము వెళ్తాము. బీసీల పట్ల మా స్థానిక చిత్తశుద్ధిని సంస్థల ఎన్నికలకి అలాగే వెళ్ళిపోతారు అయితే. ఆల్రెడీ నేను కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు తీసుకున్నారు అంటే ఆ అవునంటే నిర్ణయం మేరకు వెళ్తారు. పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాం ఓకే అండ్ మేము ఇస్తాము. ఓకే అండ్ మేము ఇచ్చినప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిత్తశుద్ధి కూడా బీసీల పట్ల ఏ రకంగా ఉంది, మరి బీసీ వాళ్ళు పట్ల ఇస్తున్నారా, మీరే కాదు ఇస్తలేరా చూపివ్వాలి. బీసీల పట్ల అరే వాళ్ళకి ఇక్కడ ఉందండి తీర్మానం మల్లన్న ఫైట్ చేస్తా ఉన్నాడు, ఒకవైపు ఎవరు కవిత గారు తిరుగుతా ఉన్నారు. ఒక విషయం, ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడలేదు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు కదా బీసీలను అక్కువ తెచ్చుకునే విధంగా. వాళ్ళు ప్రయత్నం అదే మీరు కరెక్ట్ మాట్లాడారు. వాళ్ళు బీసీలని అక్కువ చేసుకోనికి రాజకీయ పరంగా ప్రయత్నం చేస్తారు. మీరు కూడా అదే కదా. మేము రాజకీయ పరంగా ప్రయత్నం చేస్తాం. మేము అవకాశాలు కల్పించి బీసీల పోరాటము బీసీలనే ముందు పెట్టి చేయిస్తున్నాం. నా పార్టీ రథసారథి ఈరోజు ఒక బీసీ బిడ్డని ముందు పెట్టి వారి యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి. బీసీలకి ప్రాధాన్యత మేము ఆ రకంగా ఇస్తున్నాం. వీళ్ళ ప్రతిపక్ష వీళ్ళ నాయకులు కూడా ఎవరండి? ఒక్క బీసీని చెప్పండి. ఇలా పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరు? కిషన్ రెడ్డి గారు. వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఎవరు? ఎవరు? ఆయన కూడా రెడ్డి, మహేశ్వర్ రెడ్డి గారు. వారి ఎల్పీల ఫ్లోర్ లీడర్ ఎవరు? అక్కడ కూడా ఏవిఎన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? వాళ్ళే ఉన్నారు, ఇద్దరు తండ్రి కొడుకు, ప్రెసిడెంట్. వాళ్ళ ఎల్పీ ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఆయననే. వీళ్ళు అన్ని మాట్లాడేది. అరే ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత క్లారిటీ తోటి, ఇంత చిత్తశుద్ధితో మేము ఉన్నాము. అండ్ రేపు కూడా 42% రిజర్వేషన్ మా పార్టీ పరంగా మేము బీసీలకు అవకాశం ఇస్తాము. సో స్థానిక సంస్థల్లో మీ మార్కెట్ చూపిస్తారు. అరే 100%. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎట్లయితే బలంగా గట్టిగా 24,000 పైచీలకి మెజార్టీతో గెలిచినామో, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 90% పైన కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది పక్కా 100%. ఒకవేళ తేడా కొడితే ఏం చేద్దాం? తేడా కొడితే ఎందుకు తప్పులైనాయో, ఎక్కడెక్కడ తప్పులైనాయో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దీనికి ఏమవుతుంది, దానికి ఏమవుతుంది అంటే బలంగా మా పరిపాలన నమ్ముతున్నాము, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపిస్తారని. జూబ్లీ హిల్స్ లో వచ్చిన రిజల్ట్ అక్కడ రాకపోవచ్చు అనేది చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ ముందు కూడా మీరు కూడా ఇట్లానే మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లేదు, మీ డిబేట్లలో కూడా మీ డిబేట్లలో మీరు మాట్లాడారు ఏ రోజు 25,000 వస్తాయని చెప్పాం. అంటే 25,000 వస్తుందని చెప్పలేదు, మాక్సిమం 10,000 ఎవరికి వచ్చిన నెక్ టు నెక్ ఉంది. మొదట మీరు మాట్లాడింది నేను కూడా ఫాలో అవుతాను రవి గారు. 3,000 నుంచి 5,000 అని మొదట మాట్లాడారు. తర్వాత ఆఖరి నిమిషంలో ఎవరు గెలిచినా 10,000 తోటి గెలుస్తారని చెప్పి మీరు కూడా 10,000 అన్నాం. మరి మిమ్మల్ని కూడా కాదని చెప్పి జనాలు ఎన్ని ఓట్లేసి గెలిపించారు కదా. మన అందరం అనుకునే దానికంటే కూడా తలకిందులు అంటే సర్వే సంస్థలు కూడా చాలా రకాల అట్లనే ఉంటది రవి గారు. ఇది కూడా అట్లనే ఉంటది. ప్రజలు గెలిపివ్వాలనుకున్నప్పుడు ప్రజలు గెలిపిస్తారు. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు మనం ప్రజలకి మంచి చేయాలి, ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలి. షార్ట్ అండ్ స్వీట్ గా ఒకటి చెప్పండి. మీ నియోజకవర్గంలో ఇల్లంతకుంటలో శ్రీరామచంద్ర స్వామి టెంపుల్కి, అదేవిధంగా అక్కడ ఏదో దర్గా ఉంది, దానికి సంబంధించి ఒక 50 లక్షలు మీ తరపున చేస్తా అన్నారు. ఎంతవరకు చేయగలిగారు? ఫ్రాంక్గా చెప్పండి. అంటే మాకు ఇప్పటివరకు మాకు ఎమ్మెల్సీ ల్యాడ్ ఫండ్స్ రాలేదు. ఎమ్మెల్సీ ఫండ్స్కి వెళ్ళి మొత్తం ఇల్లందకుంట ఆ డెవలప్మెంట్ సంబంధించి 50 lakhs అలొకేట్ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ల్యాడ్స్ ఫండ్స్ రాగానే 100% ఇల్లందకుంట దేవాలయానికి, బిజ్గిరి షరీఫ్ దర్గాకి నా ఫస్ట్ ల్యాడ్ ఫండ్స్ కూడా ఆ రెండింటికే కేటాయిస్తాం. ఈ రోజు వరకు ఎమ్మెల్సీ అనే 2 yearsలో మాకు ఎమ్మెల్సీ ల్యాడ్ ఫండ్స్ ఒకటి కూడా రాలేదు. చాలా అంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా మందికి ఇప్పించారని ఒకటి ఉంది నాకు. తర్వాత ఎల్ఓసి అవి కూడా చేశారని ఒకటి ఉంది. సీఎంఆర్ఎఫ్లు, ఎల్ఓసీలు, హాస్పిటల్లు, కాలేజీలు, స్కూళ్ళు. ఈ ఎమ్మెల్సీ కాకముందు కూడా ఇతరులతో రిక్వెస్ట్ చేసి అవి ప్రజలకు చేస్తుండే. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా కాబట్టి నా సంతకం చేస్తున్నా. రేపు పొద్దున కూడా కేవలం హుజరాబాదే కాదు, మా ఎన్ఎస్వై కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అదేవిధంగా బల్మూరి వెంకట్ అంటే అన్న దగ్గర పోతే మా సమస్య పరిష్కారం అవుతుందని నమ్మేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు నా గడప తొక్కి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి నా దగ్గరకు వస్తే ప్రతి ఒక్కళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తా. తీర్చలేని సమస్య అయితే సమాధానం చెప్పి పంపిస్తా. కానీ అంతేగాని ముఖం చాటేసి సమాధానం చెప్పకుండా సమస్య తీర్చకుండా ముందు లేను, ఇప్పుడు లేను, రేపు పొద్దున కూడా ఆ రకంగా ఉన్నా. సరే, మొత్తం 2029లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు మీ నియోజకవర్గంలో? పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా చూడొచ్చు.
ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించాలని, అంటే ఎమ్మెల్సీగా సక్సెస్ కొట్టిన తర్వాత ఎమ్మెల్యేగా కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండని ఇప్పటివరకైతే మీరు చెప్పినంత మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లో మనం చూద్దాం. సో బల్మూరి వెంకట్ గారు చెప్పిన ఈ సమాధానాన్నింటికి మీరు రైట్ అంటే మీ మంచి సమాధానంతో కామెంట్ రూపంలో చెప్పండి. తప్పు అనిపిస్తే తప్పని చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.